దేని గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, పునః చెప్పండి. ఏమైందర్రా మీకు? హల్లెలూయా. లాస్ట్ వీక్ మాట్లాడుకుంది కూడా గుర్తులేదా? నాణ్యమైన ఫీలింగ్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఫీలింగ్స్లో కూడా, మన భావోద్రేకాల్లో కూడా నాణ్యత ఉండాలి. ప్రతి దానికి ఫీల్ అయిపోయే తత్వాన్ని కలిగిన వారు, ఈ మాట వినండి, మెల్లగా మాట్లాడతాను. ప్రతి దాని కృపమ్మ వినాలి. ప్రతి దానికి ఫీల్ అయిపోయే తత్వం కనుక మనకు ఉంటే కనుక ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము, ఆత్మ సంబంధ బాంధవ్యాల్లో మనం స్థిరముగా ఉండలేము. ఇంకా ప్రమాదం ఒకటి చెప్పన, పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నీ ద్వారాను తన పనిని జరిగించలేడు. నీ వ్యక్తిత్వమే, లేకపోతే నీ ఓర్వలేనితనమే, లేకపోతే నీ యొక్క నాసిరకమైన ప్రతిదానికి ఫీల్ అయిపోయే ఆ చీప్ మెంటాలిటీ ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహానికి అది అడ్డుగా మిగిలిపోతుంది, ఆటంకంగా మిగిలిపోతుంది. మనం పిలువబడిన పిలుపు చాలా గొప్పది ప్రియులారా. లోకస్తుల్లాగా ప్రతిదానికి ఫీల్ అయిపోయి, ప్రతిదానికి బాధపడిపోయి, ప్రతిదానికి ఇదైపోవడానికి. మొన్న నేను నా డైలీ వాక్యంలో నేను లేవి కాండంలోకి వచ్చాను. అమ్మ కొంచెం వినండి అమ్మ, పిల్లలతో ఆడుకున్నా పర్వాలేదు కాదని చెప్పను, బట్ వాక్యం మీద టెన్షన్. లేవి కాండం చదువుతున్నాను. దేవుడు మోషే ద్వారా పరిశుద్ధ లేక ప్రత్యక్ష గుడారం యొక్క పరిచర్ని గురించి చెప్పిన చాలా తక్కువ దినాల్లోనే, మరి ఎన్ని డేసే నాకు తెలీదు, చాలా అది కొత్తగా పరిచర్య ప్రారంభం. అంతవరకు ఐగుప్తులో 400 సంవత్సరాలు వారికి ఆ పరిచర్య తెలియదు. వాళ్ళందరూ దాటుకొని వచ్చి సీనాయి పర్వతం దగ్గర, ఎర్ర సముద్రం ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు ప్రత్యక్ష గుడారపు యొక్క అనుభవాన్ని ఇచ్చి, ఆ తర్వాత దేవుడు దాని గురించిన పూర్తి అవగాహన ఇచ్చి దానికి ఒక మందిరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి, ఆ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య ఎవరెవరు చేయాలి, ఎలాగూ చేయాలి, ఎవరు ఏ పని చేయాలి అని చెప్పేసి ఇటు లేవీలను, అటు అహరోను కుమారులు నలుగురును, ఇదంతా కూడా దాని యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలి, దాని కట్టుబాట్లు ఎలా ఉండాలి, ఎవరైనా అర్పణ చేయాలంటే ఎలా చేయాలి, సమాధాన అర్పణ చేయాలంటే ఎలా చేయాలి, పాప పరిహార్థం చేయాలంటే ఏం చేయాలి, ఈ బలిస్తే ఏం చేయాలి, ఎవరికైనా స్రావం కలిగితే ఏం చేయాలి, అబ్బా మెనీ థింగ్స్ అవంతా కూడా లేవీకాండం అంతా కూడా రాయబడిపోతే, సంఖ్యాకాండం కూడా మనం కొంతవరకు మనం గమనించగలుగుతాం. కొంచెం ఆసక్తిగా వాక్యం వినండి. హల్లెలూయా. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంచెం అరమరికి లేకుండా చెప్పిన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఆ పరిచర్య అనగా ప్రత్యక్ష గుడారపు పరిచర్యను దేవుడు అనుగ్రహించిన తొలి దినాల్లోనే, హల్లెలూయా హల్లెలూయా, అహరోను యొక్క 2 కుమారులు, హల్లెలూయా చెప్పండి పేర్లు. అహరోను 2 కుమారుల పేర్లు ఏం పేర్లు? ఎక్కడైనా ఏదైనా ఎవరైనా చెప్తారా? దాతాను, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాతాను, అభిషేక్. ఈ 2 కుమారులు, వాళ్ళ పేర్లు గుర్తు లేకపోయినా నష్టం లేదు, కానీ ఈ 2 కుమారులు అన్ని ఆజ్ఞని తీసుకొచ్చి వాళ్ళు అర్పిస్తున్నారు. వెంటనే ఇమ్మీడియట్గా నాకు చాలా విచిత్రం అనిపించింది. అవి తొలి దినాలు, పరిచర్య యొక్క తొలి దినాలు. ప్రత్యక్ష గుడారం వాళ్ళకి సంవత్సరాల నుంచి అలవాటైన పరిచర్య కాదు, వెరీ రీసెంట్గా వాళ్ళకి ఆ పరిచర్య ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాటను వారు ధిక్కరించారు. దేవుడు నియమించిన అగ్నిని కాకుండా వేరే అగ్నిని తీసుకొని వచ్చి వాళ్ళు ధూపం మీద ఉండే ప్రయత్నం చేశారు. హల్లెలూయా హల్లెలూయా. ధూపార్తి మీద ఉంచే ప్రయత్నం చేశారు. వెంటనే దేవుడు ఏమాత్రం కూడా కనికరించలేదు. దేవుడు ఏమాత్రం కూడా కనికరించలేదు. ఇమ్మీడియట్గా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. మీరు చదవండి, నా గుండె చెదిరింది. అహరోను ఏడవలేదు, ఈ జస్ట్ కెప్ట్ క్వైట్. అహరోను నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం భయపడిపోతుంది. ఈ 2 కుమారులతో పాటు ఇంకో 2 కుమారులు ఉన్నారు. అహరోనుకి 4 కుమారులు. ఆ 2 కుమారులు కూడా ప్రత్యక్ష గుడారపు దగ్గర ఉన్నారు, ఆ గుడారపు ద్వారం దగ్గర ఉన్నారు. వారు ఆ ద్వారాన్ని దాటి బయటికి రాలేదు. పరిచారకులు వచ్చారు, వీరిద్దరిని మోసుకొని పోయారు. ఆ రోజుల్లో వాస్తవానికి ఎవరైనా చనిపోతే తల పీక్కునేవారు, బోడి చేసుకునేవారు, బట్టలు చింపుకునేవారు, కొన్నిసార్లు శరీరాన్ని కోసుకొని భయంకరంగా ఏడ్చి బూడిద జల్లుకునేవారు.
మీరు చాలా గమనించండి, నేనేం చెప్తున్నాను లేకపోతే అర్థం చేసుకోవడం కష్టం అంటే అక్కడ ఉన్న అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నాను నేను, అందుకని కొంచెం ఇబ్బంది పడుతున్నాను. హల్లెలూయా. అహరోను కానీ అహరోను మిగతా ఇద్దరు కుమారులు కానీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళు ఏమాత్రం కూడా బయటికి రావడానికి వారు సాహసించలేదు. వాళ్ళు అక్కడే ఆగిపోయారు. వాళ్ళ బ్రదర్, వారు తోడబుట్టిన వారు చనిపోయారు అక్కడ. పోనీ వీరి సంగతిని పక్కన పెడితే కన్న కొడుకులు చనిపోయారు. వారు సామాన్యులు, రోడ్ల మీద ఆ చిట్టపట్టగా తిరిగేవారు కాదు, మందు తాగి సిగరెట్లు చేసేవారు కాదు, బైకుల మీద తిరిగేవారు కాదు, అమ్మాయిలను కథలు పడేవారు కాదు. వీళ్ళు దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్నవారు. ఆ పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన వస్త్రాలు వేసుకొని దేవుని కొరకు ఆ తైలపు ఆ యొక్క నూనె చేత అభిషేకించబడి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. వాళ్ళు ఎదురు తిరిగిన వారు కాదే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు కాదే, అలాంటి గుంపుల వారు కాదు. అహరోను కుమారులు వీరు నలుగురు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఓర్చుకున్న దేవుడు వారు అర్పించిన అన్యాగ్ని క్షణము కూడా ఆయన ఓర్చుకోలేకపోయాడు. దానికి కారణాలు ప్రభు చిత్తమైతే నేను ఎప్పుడైనా పంచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మీలో విద్యత కలిగిన వారికి అర్థమవడం కోసం, వాళ్ళంత త్వరగా చావడానికి కారణం, అంత త్వరగా వారి మీదకి దేవుని ఉగ్రత రావడానికి కారణం ఏంటో తెలుసా? దే ఆర్ వెరీ నియర్ టు గ్లోరీ ఆఫ్ గాడ్. వారు దేవుని మహిమకు చాలా దగ్గరగా ఉన్నారు. నాకే భయం వేస్తుంది ఈ మాట చెప్పడానికి. దేవుని మహిమకు దగ్గరగా నువ్వు వెళ్తున్న కొద్ది ఎంత దగ్గరగా వెళ్తావో అంత జాగ్రత్తగా నువ్వు ఉండాల్సి వస్తుంది. ఈ మాట అర్థమైందా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క వ్యతిరేకతను, తిరుగుబాటుతనాన్ని ఓర్చుకున్న దేవుడు 40 సెకండ్లు కూడా అహరోను కుమారుల యొక్క అవిధేయతను ఓర్చుకోలేకపోయాడు ఆయన. ఇమ్మీడియట్లీ ఇదంతా చెప్తే మళ్ళీ మెసేజ్ మారిపోద్ది, అసలు దాని టైం ఉండట్లేదు నా ప్రతిసారి కూడా. అలాగే నీవేం వ్యర్థమైన మాటలు కాదు, మీలో కొంతమందికి అనిపించవచ్చేమో నాకు తెలియదు కానీ, హల్లెలూయా, ఇమ్మీడియట్గా దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేసింది, వాళ్ళు చనిపోయారు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అహరోను మౌనంగా ఉండిపోయాడు. అహరోను కుమారులు, మిగతా 2 కుమారులు, చనిపోయిన 2 తర్వాత పుట్టిన 2 కుమారులు కూడా, వారు కూడా మౌనంగా ఉండిపోయారు. వారు ద్వారం దాటి, ప్రత్యక్ష ద్వారం దాటి వాళ్ళు రాలేదు, అహరోను రాలేదు, వాళ్ళు ఏడవలేదు, తల చింపుకోలేదు, బట్టలు చింపుకోలేదు, బోడి చేసుకోలేదు, బూడిద వేసుకోలేదు, ఎలుగెత్తి ఏడవలేదు. మీకు తెలుసా ఎందుకో? ఏమండి, కన్నతండ్రికి బాధ ఉండదా? రోడ్ల మీద బలాదురుగు తిరిగి తల్లిదండ్రులు కొట్టేవాడు చచ్చిపోతే పోతే పోయాడు అని అనుకున్నవారు కాకుండా, అలాంటి వారే గుండెలు బాదుకొని, అమ్మో నా కొడుకు చచ్చిపోయాడని గుండెలు బాదుకొని, రొమ్ము బాదుకొని, రోడ్ల మీద పడి ధూళి వేసుకొని ఏడుస్తుంటే, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వీరు చనిపోయినప్పుడు పరిచర్య తొలి దినాలలో మొట్టమొదటి యాజకుడు, సేవకుడుగా ఉన్నటువంటి అతని కుటుంబంలో దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడే అభిషేకించమన్నాడు. మోషే అభిషేకించాడు. అట్టి వారి మీద అరుక్షణము కూడా ఆలస్యం లేకుండా దేవుని ఆ అగ్ని దిగివచ్చి వారు చనిపోతే, కళ్ళ ముందు కన్నబిడ్డలా చనిపోతున్నప్పుడు ఏడవడా? ఏడుపు రాదా? మిగతా తమ్ముళ్ళకి బాధ రాదా? యూనో వై డి యు క్రై? వారు ఎందుకు ఏడవలేదో తెలుసా? దేవుడు వారితో ఏం చెప్పాడు తెలుసా? ఇది వినండి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మిగతా వారు చనిపోయినప్పుడు వారు బంధువులు ఏడ్చినట్లుగా, వారు శరీరంలో బట్టలు చింపుకున్నట్లుగా, వారు బూడిద వేసుకున్నట్లుగా, వారు అంగలార్చినట్లుగా మీరు అంగలార్చకూడదు. ఎందుకంటే మీరు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారు, దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠింపబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారు. అందరికీ ఉండే ఫీలింగ్స్ మీకు ఉండకూడదు. అర్థమైతే గుండెలు వదురుతాయి. మాట్లాడుతున్నా నాకు ఈ గుండె అదురుతుంది. ఎందుకు అహరోను నిశ్శబ్దమైపోయాడు? ఎందుకు ఏడవలేదు? బాధ లేదా? దుఃఖం లేదా? వేదన లేదా? అహరోనా ఇంత కఠినాత్ముడు, వా కన్న కొడుకులు చనిపోతే ఏడవరా నువ్వు? పోతే పోనీ ఇంకో 2 ఉన్నారు అనుకుంటున్నావా? పోనీ వాళ్ళిద్దరు ఎందుకు ఆడవట్లేదు? వాళ్ళెందుకు బోడి చేసుకోవట్లేదు? వాళ్ళెందుకు వస్త్రాలు చెప్పుకోవట్లేదు? వాళ్ళెందుకు బూడిద వేసుకోవట్లేదు?
వాళ్ళెందుకు పరిగెత్తుకొని వెళ్ళి అన్నయ్య అని శవం మీద ఎందుకు పడలేదు? దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడు శవాన్ని ముట్టుకోకూడదన్న నిబంధన దేవుడు పెట్టాడు కాబట్టి కళ్ళ ఎదురుగా అన్నలే పడిపోయినా, కళ్ళ ఎదురుగా కన్న కొడుకులే రాలిపోయినా అహరోను ఏడవలేదు, శవం మీద పడలేదు, వారిని ముట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ప్రతిష్ఠింపబడిన మేము అపవిత్రం చేసుకోకూడదు. అది లెవెల్ అంటే, అది పిలుపు యొక్క ప్రత్యేకత. ఇస్తారమ్మ గారు అర్థమవుతుందండి? వాళ్ళకి మనుషులు కదా, వాళ్ళకి భావోద్రేకాలు ఉండవా బ్రదర్? దాస్ గారు కన్న కొడుకులు చచ్చిపోతే బాధ రాదా? చచ్చిపోయిన దుర్మార్గులా పరిచయం చేసే దేవుని సేవకులు కదా వాళ్ళు. ఎలా అర్థమవుతుందా? నన్ను అర్థమవుతుందా? అయ్యా మీరు అనట్లేదు, అదే దిగులు మోకాలు వేసుకొని ఉన్నారు. మీకు అర్థం కావద్దు, మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. స్పందించడం నేర్చుకోండి, ఉసురోమంటూ కూర్చోవద్దు. దేవుని వాక్యాన్ని స్పందించకపోతే ఇంక దేనికి స్పందిస్తాం మనం? ఏం సార్ ప్లీజ్ బతిమలాడుకుంటున్నాను నేను. నా మాటలు కొంచెం కటువుగా ఇబ్బందిగా అనిపిస్తే మన్నించమని అడుగుతాను అంతే తప్ప చెప్పేదాని విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. స్పందించం, అలా చూసుకుని ఉండిపోతాం. మీకు హల్లెలూయా స్తోత్రం అవునండి అని ఏదో స్పందన ఉండాలి కదండి. దేవుని యొక్క వాక్యానికి అలవాటు పడిపోయాం సంవత్సరాల తరబడి దానికి. మిగతా అన్నిటికి స్పందిస్తాం పనికి మాలిన వాటికి. మీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు అహరోను ఏడవట్లేదు? ఎందుకు మిగతా కొడుకులు ఏడవట్లేదు? అన్నయ్య అని శవం మీద ఎందుకు పడలే? వీళ్ళు మనోడు చనిపోయాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు, నేను ఆ రోజు అక్కడున్న నా బాడీ దగ్గర పడి ఏడుస్తున్నారు. వాళ్ళు ఆపుతున్నారు, పడొద్దు పోస్ట్ మార్టం జరిగిందని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కన్న కొడుకులు చనిపోతే మీద పడి ఆడవరా? ఇక్కడ మీద పడే ముచ్చట తర్వాత అసలు ఏడవట్లేదు అహరోను. మిగతా కొడుకులు ఎందుకో తెలుసా? అది నాకేం నేర్పిస్తుందంటే, అందరూ ఉన్నట్టుగా మీరు ఉండకూడదురా. అందరూ ఉన్నట్టు మీరు ఉండకూడదు. అందరూ ఏడ్చినట్టు మీరు ఏడవకూడదు. ఒక్క మాట చెప్పరా, అందరికీ ఉన్నట్టు మీకు ఫీలింగ్స్ ఉండకూడదు. అందరికీ ఉండే ఫీలింగ్స్ మీకు ఉండకూడదురా, నాకు ఉండకూడదు. ఎందుకంటే రాజులైన యాజక సమూహముగా ఉండడానికి మనము పిలువబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారము. సంస్కారాలను పాలు పంచుకుంటున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, క్రీస్తులోనికి నాజీరు చేయబడిన వారు మనం. ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అందరికీ ఉండే ఫీలింగ్స్ మనకు ఉండకూడదు. మానవమ్మ, మా అమ్మని అంటావా, మా నాన్న అంటావా, మా అక్కని అంటావా, నా కూతుర్ని అంటావా, నీ పిల్లలు ఏమని అంత మంచాలా, నీ పిల్లలు బజారోలు కాదా, నీవేమనంత పరిశుద్ధులా, సంఘంలో అంత పరిశుద్ధులా ఉండకూడదు. పరిగమాలిన ఫీలింగ్స్. నన్ను ప్రేమించలేదు, నన్ను చూడలేదు, వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే ఎక్కువ ఇష్టం, మన పేదోళం కదా, మన తక్కువ కులం కదా, కాబట్టి మనల్ని ప్రేమించరు, మనల్ని ఇష్టపడరు, వాళ్ళంటే ఇష్టంలే, వీళ్ళంటే ఇష్టంలే, ఇది అదే అప్పిచ్చి బతుకది. నీకంటూ ఒక నిబద్ధత, నీకంటూ ఒక విలువ, నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక మాన్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ దేవుని సన్నిధి నేను అనుభవిస్తే మాట చెప్తున్నాను. నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక విలువ, నీ మాటలకు ఒక విలువ, నీ సంగతే ప్రత్యేకమైనది. విశేషమైన వాడివి నువ్వు, విశేషమైన దానివి నీవు. ఈ మాట పదే చెప్పమని చెప్తాను. అందరికీ ఉన్న ఫీలింగ్స్ మనకు ఉండకూడదు. అందరూ ఏడ్చేటట్టు మనం ఏడవకూడదు. అందరూ ముక్కు చీదినట్టు మనం చేడవకూడదు. ప్రతిదానికి అలిగినట్టు మనం అలగకూడదు. అందరికీ ఫోటో తీసి నాకు ఫోటో తీయలేదు, నీ పిలుపది కాదు, ఆపే. నాసిరకమైన నీచమైన మాటలు ఆపే. అందరికీ మైక్ ఇచ్చి నాకు ఇవ్వలేదు, ఆపో. అందరికీ పాట ఇచ్చి నాకు ఇవ్వలేదు, అందరికీ ప్రార్థన ఇచ్చి నాకు ఇవ్వలేదు, అందరినీ ప్రేమించి ప్రేమించలేదు. కష్టపడ్డాను, నా పేరు చెప్పలేదు, కష్టపడ్డాను, నా ఊసి లేదు, కష్టపడ్డాను, నా సంగతి లేదు. ప్రార్థన చేస్తుంటే దైవజన్ నిలబడితే అందరూ పులోమని వచ్చి నిలబడుతూ ఉన్నారు. నేను పక్కన నిలబడ్డాను. ఎంతసేపు నిలబడతాం, చూడే పట్టించుకోడే, ఎంతసేపు మిగతా అవ్వాలి. అందుకే మాకు రావాలనిపించదు. ఉండకూడదు ఇవి. మీకు అర్థమవుతుందా? కన్న కొడుకులు చచ్చిపోతే అహరోను ఎందుకు ఏడవట్లేదంటే, అందరికీ ఏడ్చినట్టు అహరోను ఏడవకూడదు కాబట్టి. అందరూ వెళ్ళి శవాన్ని ముట్టుకున్నట్లుగా అహరోను కుమారులు కానీ ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మహిమ కలిగిన పరిచర్య కొరకు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనక. నేను చదువుతున్నప్పుడు
మీరు ఎంతమంది దాన్ని గమనించలేనో తెలియదు. నేను దాన్ని చదువుతున్నప్పుడు, సంఖ్యాకాండను చదువుతున్నప్పుడు నేను ఏడ్చాను. దేవ, అహరోను ఎందుకు ఏడవలేదు? అహరోను మౌనంగా ఉండిపోయాడని రాస్తుంది. వారి కుమారులు అంటే చనిపోయిన వారు కాకుండా మిగిలిపోయిన 2 కుమారులు ఆ ద్వారం దాటి బయటికి రాలేదట. వాళ్ళు అందరు ఏడ్చినట్టు మీరు ఏడవట్లేదే. మీ తోటి వారు కాదా? మీ రక్త సంబంధాలు కాదా? ఒకే అమ్మకి ఒక అబ్బకి పుట్టినవారు కదరా మీరు. మీకు బాధ రావట్లేదా? వేదన రావట్లేదురా? ఎట్ట సాధ్యం రా? మేము పిలువబడిన పిలుపు అలాంటిది. దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచినటువంటి స్థానం అలాంటిది. అయ్యా నాతో కలిపి మీ అందరికి చేతులు జోడించిన అందరికీ ఉన్నట్టు పనికిమాల ఫీలింగ్స్ మనకు ఉండకూడదు. మన పిలుపు అది కాదు, మన ప్రతిష్టత అది కాదు, మన ఉద్దేశం అది కాదు, మన విలువ అది కాదు, మన దర్శనం అది కాదు, మన గురి అది కాదు. బ్రదర్, ఉండకూడదు సార్. చంపే ఉంటే గనక సమాధి చేసే ప్రభువుని అడుగు, ప్రభువా ఈ ఫీలింగ్స్ నాకు ఉండకూడదు, ఈ ఫీలింగ్స్ నాకు రాకూడదు, ఈ ఆలోచన నాకు రాకూడదు, ఈ భావోద్రేకాలు నాకు రాకూడదు, ఈ అలుగుడు నాకు వద్దు, ఈ గొనుగుడు నాకు వద్దు, ఈ సొనుగుడు నాకు వద్దు, ఇంట్లో వద్దు, సంఘంలో వద్దు, సమాజంలో వద్దు, ఎక్కడా వద్దు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి అంటావుగా, మరి ఇంట్లో ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న నీవేగా. రాజులైన యాజక సమూహము కదా, ఏర్పరచబడిన వంశము కదా, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగము కదా, నీవు ఆయన శరీరముగా ఉండటానికి పిలువబడిన దానివు కదా, ప్రధాన యాజకుని శరీరము కదా నీవు. ఆ పిలుపు గొప్పది కదా, ఆ ఖ్యాతి గొప్పది కదా. ఇంటికి వెళ్ళామండి, ఏదో వెళ్ళాం, ముఖం మార్చుకొని ఉన్నారు వాళ్ళు. ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనిపించింది మాకు. ఉండకూడదు. నేను ప్రైజ్ లార్డ్ చెప్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఉండకూడదు. ఇదే చర్చలో కొంతమందికి నేను ప్రైజ్ లార్డ్ చెప్పి తగ్గించుకొని ప్రైజ్ లార్డ్ చెప్పిన వాళ్ళకి తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్పడం చేత కాదు. కానీ ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఉండకూడదు ఆ ఫీలింగ్. నేను దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడిని. దేవుడు తన మహిమ కలిగిన పరిచర్య కొరకు నన్ను నాజీరు చేసుకున్నాడు. ఉండకూడదు ఆ పనికిమాలిన ఫీలింగ్స్. కూరంతా మీరే తినేసారా? నాకు ఏం చెప్పలేదు, తెలియకి అని చెప్పట్లేదు, కానీ కూరంతా మీరే తినేసారా? నాకేం తినలేదా? చిన్న కూర ఉంచావా? కొంచెం కూర ఉంచా, నాకు అక్కర్లేదు. ప్లేట్ ఇసిరే, ఉప్పు లేదు, ప్లేట్ ఇసిరే. ఉండకూడదురా, మనకు ఉండకూడదు అవి. ఒకవేళ ఉంచుకుంటాను, నాకు కావాలంటే నేనంతే, నేను అలాగే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, నీ ఇష్టం. నేను పోయిన వారం ఒక మాట చెప్పాను, నేను మారాలి, మార్చుకోవాలి, మార్పు చెందాలని ఆశ నీకు లేకపోతే ఎంత ఉన్నతమైన లోతైన ఉపదేశాలు ప్రభువే వచ్చి స్వయంగా మాట్లాడినా నీకు వల్ల కాదురా, నీకు ఉపయోగపడవయ్యాయి. ఏదో మనల్ని ఏదో టార్గెట్ చేసి చెప్తున్నట్టున్నారు. అవును అయితే ఏంటి? హల్లెలూయా. నీకు నచ్చినట్టు పాలిష్ కబుర్లు చెప్పే స్థలాలు చాలా ఉంటాయి. హల్లెలూయా. నేనేదో గొప్ప సేవకుడని చెప్పట్లేదు. మీకు చెబుతున్న ప్రతిసారి నా లోపల నేను ఎంత ఏడుస్తాను. కొన్నిసార్లు దాన్ని తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంటాను. నేను మళ్ళీ విన్నప్పుడు ఏడుస్తాను. ఇది చదివినప్పుడు నేను ఏడ్చాను. నేను దేవుని దగ్గర వరకనే మైక్ ఉంది కదని పెళ్ళికిపోయి ఊరికి పౌరుషం పడిపోయి చెప్పే మాటలు కాదు ఇవి. లోబడతావో తిరగబడతావో నీ విజ్ఞతకి, నీ మనసుకి, నీ యొక్క భక్తి ప్రమాణానికి అప్పగించుకుంటా, వదిలేస్తా. కానీ చెప్పమన్నప్పుడు చెప్పడం నా బాధ్యత కూడా చెప్తున్నాను. ఎంతమంది ఒప్పుకున్నారు, అవును పాస్టర్ గారు మనకు అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదని. మీరు ఒప్పుకోకపోతే నేనేం చెయ్యమ్మా, నువ్వు చెయ్యత్తలేదని అడగను కూడా. నేను మానుకున్నాను కొన్ని, నేను కూడా కొన్ని ఫీలింగ్స్ వదిలేసాను. ఇంకా వదిలేసి చాలా ఉన్నాయి, చంపేసిన చాలా ఉన్నాయి. హల్లెలూయా.
ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోయి, ప్రతి చిన్నదాన్ని పట్టించుకొని, ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చూసి, ప్రతి చిన్నదానికి కూడా దానికి కావలసినటువంటి వైరం ఏంటో, దానికి కావాల్సిన ప్రతిఫలం ఏంటో, దానికి మనం ఏం చేస్తే మన ఈగో సాటిస్ఫై అవుద్దో. కరుణమ్మ ఏం సంగతే వినాలి. మనం ఏం చేస్తే మన ఈగో సాటిస్ఫై అవుద్దో, మనం ఏం మాట్లాడితే మన ఈగో సాటిస్ఫై అవుద్దో, దాని కొరకు వెతుకులాడే దౌర్భాగ్యపు స్థితిలో నుంచి. పోయిన వారం ఒక మంచి మాట బాగుందని దాస్ గారు నాతో అన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? నాకు కూడా బాగా నచ్చిన మాట. హల్లెలూయా. కోపం వచ్చి అడిగేయడము, కడిగేయడము, లేకపోతే ఏంటి సంగతి అని తేల్చుకోవడము, నోటికి పని చెప్పడం కాదు విజయం. అది లోకానుసారమైన విజయం అయితే నిజమైన విజయం ఎక్కడుందని తెలుసా? మౌనంగా ఓర్చుకోవడంలోనే విజయం. అంతే. నీకు సత్తా ఉంటే, ఈ మాట అంటాను, నీకు సత్తా ఉంటే, నీకు కళాయిజ ఉంటే ఇలాంటి విజయాన్ని పొందుకొని చూడు, ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఎంత అభిషేకం ఉంటుందో అక్కడ. ఏం సాధిస్తావు దానివల్ల? పోయిన వారు అడిగినట్టు అడుగుతున్నాను, ఏం సాధిస్తావు దానివల్ల? నువ్వు నీకు సాటిస్ఫై అవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? హల్లెలూయా. టైం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరిగిన మాటలు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఏడవలేదు, మనం ఏడవకూడదు. నేను ఒక మాట అన్నా, ఎంతమందికి ఎక్కుద్దో, ఎలా చెప్తే అర్థమవుతుంది? కొంతకాలము ఉండి, ఈ మాట వినండి, కొంతకాలము ఉండి తర్వాత కనుమరుగైపోయే, అప్పుడప్పుడు కనబడి అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే మహిమ కలిగిన ఆ పరిచర్యకే అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు అన్నప్పుడు, ఎప్పుడూ ఉండే స్థిరముగా ఉండే మరి శ్రేష్టమైనటువంటి పరిచర్యకు మనల్ని ఉన్నతముగా పిలిచిన దేవుడు వారికే ఆ ఫీలింగ్స్ ఉండకూడదు అన్నప్పుడు మనకు ఉండొచ్చునా? శరీర సంబంధమైన గుడారమునకు వారి పరిచారకులైతే, ఆత్మ సంబంధమైన గుడారమునకు మనము పరిచారకులమైతే కదా దేవుని మహాకృప చేత. హల్లెలూయా. శరీర సంబంధమైన పరిచర్యకే వాళ్ళు అంత నిబద్ధత కలిగి జీవించాలంటే, ఆత్మ సంబంధమైన పరిచర్యలు మనం ఇంకెంత ఉండాలి? ఉండకూడదు కొన్ని ఫీలింగ్స్. అంతే అంతే అంతే. మనుషులు కదండి ఉంటాయి కదని చంపకపోతే, చావలేకపోతే, చంపలేకపోతే, దేవుని పాదాల దగ్గర పట్టుకొని కనుక ఏడిస్తే, ఆయన దగ్గర రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే ఒక బలమైన ఖడ్గం ఉంది. అది ప్రాణాత్మ దేహాలను ఛేదిస్తుంది, తలంపులను ఛేదిస్తుందట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేహమును ఛేదిస్తుంది, ఎముకలను ఛేదిస్తుంది, అది ఫిజికల్. ఆత్మను ఛేదిస్తుంది, అది స్పిరిచువల్. తలంపులను ఛేదిస్తుంది, అది మెంటల్. 3 భాగాలలో ఒకేసారి పనిచేయగలిగినటువంటి దేవుని శక్తి కలిగిన వాక్యము ఆ ఫీలింగ్స్ ని చంపుద్ది. ఒక యథార్థంగా ఒక మంచి మాట చెప్పిన ఒప్పుకుంటూ, కొన్ని ఫీలింగ్స్ని మనము చంపలేం. మీరు అన్నిటిని చంపగలరా? దేవునికి స్తోత్రం. నా మట్టుకు చెప్పమంటారా? కొన్ని ఫీలింగ్స్ని నేను చంపలేను. కాబట్టి నేనేం చేయాలంటే, ఆయన సన్నిధిలో నేను ఏడవాలి. ప్రభువా, నా శక్తికి మించిన శత్రువు నా ఎదురుగా నన్ను భయపడుతున్నాడు, నాకు ఓడించడం చేత కావట్లేదని ఏడిస్తే, యెహోషాపాతు పక్షాన నిలబడి యుద్ధము చేసే, యుద్ధము నాదే అని చెప్పిన దేవుడు నీ పక్షాన నిలబడి యుద్ధము చేసి మబ్బు తొలగిపోయినట్లుగా ఆ ఫీలింగ్స్ అన్ని నీలోంచి తొలగిపోయి నాణ్యమైన వాక్య సంబంధమైన పరలోక సంబంధమైన ఫీలింగ్స్ చేత నీవు నింపబడి దేవుని కొరకు యోగ్యమైన సేవ చేసే దానికి దేవుడు నీకు కృపనిస్తాడు. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? ఎంతమందికి వాక్యం దీవెనకరంగా ఉంది? సారు ఆయన మళ్ళీ అడుగుతున్నాను, బాధపడకండి అమ్మా, ఇబ్బంది పడకండి. రేపొద్దున యూట్యూబ్లో వినేవారు కూడా ఇబ్బంది పడకండి. హల్లెలూయా. ఎందుకు అహరోను ఏడవలేదు? ఎందుకు శవం మీద పడలేదు? ఎందుకు వస్త్రాలు చింపుకోలేదు? ఎందుకు తెల్ల గురుక్కోలేదు? ఎందుకు బూడిద వేసుకోలేదు? అసలు కనీసం ఎందుకు ఏడవలేదు? 2 బొట్లు రా అయ్యా, ఒక 2 బొట్లు కన్నీరు రాలేదేవరా? అంత కఠినమైపోయిందని హృదయం. కాదు, నేను పిలువబడిన పిలుపు అలాంటిది. అందరికీ ఉండే ఫీలింగ్స్, అందరికీ ఉండే మూతి వంకర్లు, అందరికీ ఉండే మూతిప్పుళ్ళు, అందరికీ ఉండే అలుగుళ్ళు, అందరికీ ఉండేటువంటివి నాకు ఉండకూడదయ్యా, నాకు ఉండకూడదు. నా తల మీద చేయి పెట్టుకుని నేను ఏడుస్తున్నాను, నాకు ఉండకూడదు. లోకస్తులకున్న ఫీలింగ్స్ నాకు ఉండకూడదు, లోకస్తులకున్న అలుగుళ్ళు నాకు ఉండకూడదు.
వారు నన్ను పట్టించుకోలేదు, వారు నన్ను గుర్తించలేదు, వారు నాకు గౌరవం ఇవ్వలేదు, వారు నాకు విలువ ఇవ్వలేదు, వారు నాకు పాఠం ఇవ్వలేదు, వారు నాకు ప్రార్థన ఇవ్వలేదు, వారు కనీసం నన్ను పట్టించుకోరు, కనీసం నేనంటే విలువ లేదు అన్న ఫీలింగ్స్ నీ ఇంట్లో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు. ఏ రక్తం చేయం. కొంతమందికి బయట ఉండవు, ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు అంటాడు, ఇక జనంలో నా ప్రాణం, నా కంట్రోల్ ప్రాణం ఉండ, మా మామగారి ఇంటికి అడుగు పెట్టను అన్నాడు. ఏ అన్నాను అంటే అంటాడు, నేను ఇంట్లోకి వెళ్తే కనీసం లేచి నిలబడలేదు మా మామ. వీడు వెళ్తే లేచి నిలబడాలంట వాళ్ళ మామ, వయసులో పెద్దోడు, ఆయన లేచి నిలబడాలంట. ఎందుకంటే ఒకప్పుడు అడుక్కు తినడానికి రూపాయికి 2 రూపాయలకి గతి లేని నీ బతుకులో ఈరోజు 100,000 లక్షల రూపాయలు దేవుడు నీకు ఇచ్చి పేరుని ప్రఖ్యాతనిచ్చాడు, దేవుడు నిన్ను హెచ్చించాడు. కాబట్టి తగ్గించుకోవలసింది పోయి, మా మామగారింటికి వెళ్ళను, నేను వెళ్తే కనీసం లేచి నిలబడలేదు, ఊరంతా నాకు సెల్యూట్ చేస్తారంటే మీ మామ, మీ అత్త, నీ ఇంట్లో పిల్లలు, పాస్టర్ గారు అందరు నీకు సెల్యూట్ చేయాలరా పరిగమానుడా. హల్లెలూయా. నీవు తగ్గించుకోవాల్సిన రైట్ టైం ఏదో తెలుసా? దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు, ఆత్మీయంగా హెచ్చిస్తున్నప్పుడు, ఆర్థికంగా హెచ్చిస్తున్నప్పుడు, సంఘములో హెచ్చిస్తున్నప్పుడు, సమాజంలో హెచ్చిస్తున్నప్పుడు నువ్వు హెచ్చింపబడే కొద్ది తగ్గించుకో, నిన్ను నువ్వు కాపాడుకుంటావు. అధికమైన కృప వెంబడి కృపకు నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. మించిన అభిషేకము కొరకు నిన్ను అప్పగించుకుంటావు. దానికి కావలసిన ఎబిలిటీ నువ్వు సంపాదించుకుంటావు. హల్లెలూయా, ఆమేన్. రైట్. మీరు ఒక సంగతి గమనించారా? మానవుని యొక్క జీవిత గమనం ఫీలింగ్స్తోనే ఉంది. ఎంతమందికి మాట అర్థమైంది సార్? మానవుని యొక్క జీవిత గమనం ఫీలింగ్స్తోనే ఉంది. హల్లెలూయా. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ప్రేమ ఒక ఫీలింగ్, కోపం ఒక ఫీలింగ్, బాధ ఒక ఫీలింగ్, అసూయ ఒక ఫీలింగ్, అయిష్టం ఒక ఫీలింగ్. మన జీవితమే అనేక 100,000 ఫీలింగ్స్తో ముడిపడిపోయిన జీవితం. హల్లెలూయా. ఒకసారి భార్యతో మాట్లాడో ఫీలింగ్, భర్తతో మాట్లాడో ఫీలింగ్, పిల్లలతో మాట్లాడో ఫీలింగ్, అమ్మాయితో మాట్లాడో ఫీలింగ్, కొంతమంది ఇంకా పాస్టర్ గారితో మాట్లాడు ఫీలింగ్. ఫీలర్స్ వాళ్ళందరూ. మీరు ఏమనుకోకపోతే మాట చెప్తా, అనుకున్న చెప్తానులేండి, తెగించినోడు అదేదో అన్నట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనుకున్న చెప్తాను, ఆమేన్, ఆమేన్. కొంతమందికి వెంటనే నా మీద కౌంటర్ వేయాలనిపిస్తుంది, వేయాలనుకుంటే వేసేయండి, కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఫీల్ అయిపోవడం ఆడోళ్ళు మించిన లేరు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమె. ఇంట్లో గ్లాసులు తెప్పాళ్ళు ఎగురుతున్నాయంటే అర్థం ఏంటంటే, మధు ఫీల్ అయిపోయిందన్నట్టు. ఇరా మీ ఆవలేదనా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కదండి, తొందరగా హట్ అయిపోతాం. నేను జోక్గా చెప్పిన సీరియస్గా విషయం చెప్తాను. దీని విషయంలో మీరు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఆలోచించేదేం లేదు. నువ్వు చంపగలిగి నువ్వు చంపేయడం, చంపలేని వాటి విషయంలో నీ శక్తికి మించినప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమనంట. మనిషి అన్నాక ఫీలింగ్స్ ఉండవా? మనిషి అన్న కోపం ఉండదా? మనిషి అన్న కసువు ఉండదా? మనిషి అన్నకు బాధ ఉండదా? మనిషి అన్నకు దుఃఖం ఉండదా? నీకు ఉండకూడదు కదా ఇప్పుడే చెప్పే పాఠం అంతాను. ఇప్పుడే చెప్పే పాఠం ఏంటి? నీకు ఉండకూడదని చెప్తావు ఉంటే ఉండవా? హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆరాధన కూటానికి వస్తాం కదా మనం. కూడికలు ఎందుకు? ఈ వెరీ గుడ్. కొంతమంది గుర్తుంది. కూడికలు ఎందుకంటే తీసివేతల కోసం. కూడికలు ఎందుకంటే తీసివేతల కోసం. హల్లెలూయా. చర్చికి ఎందుకు రావాలి? వాక్యం బాగా చెప్పాడా, లేదా మన కోసం చెప్పాడా, పక్కడి కోసం చెప్పాడని స్కేల్ వేయడానిక? మరి ఎందుకు రావాలి? మంచిగా పాటలు పాడుతూ ఉంటాం, మంచిగా ఆరాధన డింగ్ డింగ్ బిలే ఉంటుంది అన్న. దేనికి? ఒక మందిరానికి రావాల్సినప్పుడు ఉండాల్సిన కొన్ని ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుని మాట విని ఆ వాక్యానుసారంగా బతుకుని మార్చుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. నేను అలా రావట్లేదండి మాట. అట్లయితే టైం వేస్ట్ చేస్తున్నా కూడా అనవసరంగా. ఇంటికి పోయి ఏ వడియాలో లేకపోతే ఏ దోశలో ఎగ్గ దోశ ఏదో వేసుకొని తినే అంటే అది నాకు ఇష్టం అని చెప్పాను.
హల్లెలూయా. ఏ ఎగ్గతో వేసుకొని దాంట్లో చికెన్ పెట్టుకొని లేదా కైమో కమ్మర్ పెట్టుకొని రోల్లో చేసుకొని హ్యాపీగా తినేసి టీవీ ముందు పెట్టుకొని పడుకుంటే బోళ్ళు వస్తాయి నీకు నచ్చిన ఛానల్. ఇక్కడ ఏ రిమోట్ నక్కుదామని ఎదురుగా కనబడింది నేను ఒక్కడే. మీకు అర్థమైంది లేదా? ఇక్కడ ఒకే ఛానల్, అర్థమైంది లేదా? ఇక్కడ ఒకే ఒక ఛానల్. హల్లెలూయా. మీ ఎదురుగా ఈ పర్సన్ తప్ప ఈ ఎవడు కనబడి మీరు ఎంత నొక్కుదామని ఈడే కనబడతాడు. అదే నువ్వు ఇంటికి పోయి టీవీ ముందు కూర్చొని నొక్కుతావో బోళ్ళు వందలు ఉంటాయి. అట్లయినా నీ టైం యూజ్ అవుతుంది. నేను సీరియస్గా చెప్తాను ఈ మాట. మార్చుకోవాలనుకోకపోతే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం నా జీవితాన్ని కట్టుకోవాలని నీవు అనుకోకపోతే, నువ్వు దేవుని మందిరానికి రావడం వ్యర్థం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి అన్నాక ఆ ఫీలింగ్స్ ఉంటాయండి. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, మనిషి అన్న ప్రతి ఒక్కడి ఫీలింగ్ ఉంటాయి. మాట్లాడుతున్నా నాతో సహా. కానీ వాటిని ఉండనివ్వద్దు, వాటిని ఉండనివ్వద్దు. ఒక దైవజనుడు అన్నాడు, కొన్ని ఫీలింగ్స్ అట వస్తాయట. అవి ఎలాంటివంటే మన తల మీద నుంచి దాటి వెళ్ళిపోతున్న పక్షులు లాంటివంట. అవి దాటి వెళ్ళిపోతున్నాయి, వస్తాయి, వెళ్ళిపోతాయి, ఓకే. కానీ అవి నీ తల మీద గూడు కట్టుకునే అవకాశాన్ని ఇవ్వద్దు అంటాడు. చాలా విలువైన మాట సార్ అది. చాలా వచ్చి వెళ్తే కమెంట్ గోలాగా ఉంటాయి, కానీ అవి నీ తల మీద సురేష్, నీ తల మీద అవి గూడు కట్టుకునేలాగా ఉండనివ్వద్దు అంటాడు. మనిషిని గడు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, కొన్నిటిని చంపే. హల్లెలూయా. చంపలేని వాటి విషయంలో ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే ప్రజల మధ్యలో నేనున్నాను. ఇంకొక మాట చెప్తాను వినండి, ఈ టైంలో ఉపయోగపడుతుంది. ప్రజల మధ్యలో నేనున్నాను, మనుషుల మధ్యలోనే ఉన్నాను కాబట్టి అనేక అందాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలంటే పాపాన్ని జయించాలి, కాబట్టి నేత్రాశను జయించాలి, కాబట్టి శరీరాశను జయించాలి, కాబట్టి జీవపు డంబాన్ని జయించాలి. కాబట్టి ఎవడూ లేని సహారా ఎడారిలోకి నేను వెళ్ళిపోతానంటే అది విజయమా? లేకపోతే వారి మధ్యలోనే ఉంటూ కంటికి కనబడుతున్న, చెవిటికి వినబడుతున్న ఏ టెంప్టింగ్ కానీ, ఏ శోధన కానీ, ఏ ఆలోచన కానీ రాకుండా, దేవా నీ కొరకు నన్ను నేను నాజీరు చేసుకున్నాను అని చెప్పి నిలవబడ్డం విజయమా? ఏది విజయం అండి? ఏది విజయం అండి? హల్లెలూయా. మనుషులకు దూరంగా పారిపోయి ఎక్కడో ఈరోజు జరిగేది అదే. నాకు అక్కడ నచ్చట్లేదు, వెళ్ళిపోతాను. వీధి నచ్చలేదని వీధిని వదిలేవా? ఇల్లు నచ్చలేదని ఇల్లుని వదిలేవా? బంధువులు నచ్చలేదని బంధువులను వదిలేవా? నువ్వు త్వరగా వదిలేసేది సంఘాన్నేగా. వదిలేసిన వాళ్ళందరూ చెబుతున్నా ఈ మాట, తర్వాత తింటారుగా. ఇల్లు నచ్చలేదని ఇల్లు వదిలేసావా? వీధి నచ్చలేదని వీధి వదిలేసా? నీ వీధిలో చాలామంది దుర్మార్గులు ఉన్నారు, ఇల్లు దాన్ని వదిలేయలేదే. నీ పట్టణంలో చాలామంది నీచ నికృష్టులు ఉన్నారు, పట్టణాన్ని వదిలేయలేదే. నీ ఇంట్లో చాలామంది ఉన్నారు దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, నీ ఇల్లుని వదిలేయలేదే. నీ బంధువులు చాలామంది ఉన్నారు వేస్ట్ ఫెలోస్, నీ బంధువులను వదిలేయలేదే. అసలు నేను అంటాను, ఈ భూమి మీద పాపిష్టి జనమంతం ఉంది, భూమిని వదిలేయచ్చు కదరా. భూమిని వదలవు, ఇల్లు వదలలేదు, వీళ్ళు వదలలేదు, పట్టణం వదలలేదు, ఏం వదలేదు. ఆ చంగానికి నేను వెళ్ళను, నాకు నచ్చలేదు. సంఘాన్ని వదిలేసినంత ఈదిగా కుటుంబాన్నో లేకపోతే వీధినో లేకపోతే గ్రామాన్నో వదిలేసావా? వదిలేయాలంటే ఒకే ఒక పని చేయాలి నువ్వు. హల్లెలూయా. ఊపిరి వదిలేసి సరాసరి దేశీయ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఏ దుర్మార్గం, ఏ అన్యాయం, ఏ అతిక్రమం ఉండదు. ద సేఫెస్ట్ ప్లేస్. ఎవరో ఒక దైవజనులు అడిగారట, నాకు బెస్ట్ పాస్టర్ గారు, బెస్ట్ చర్చి కావాలి, ఎక్కడుంది చెప్పండి అంటే ఆయన అన్నాడంట, నీ దగ్గర తుపాకీ ఉందా? నీ దగ్గర తుపాకీ ఉందా? ఎందుకు? నేను చంపేస్తాను. డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. బెస్ట్ పాస్టర్ గారు అక్కడే ఉన్నారు, బెస్ట్ చర్చి అక్కడే ఉంది, అక్కడికి వెళ్ళిపోదు. కానీ ఇక్కడ ఎవరు బెస్ట్ కాదమ్మా. బెస్ట్ అవ్వడానికే మన పరిచర్య ధర్మం అంతా. నేను అంటున్నాను, వీధిని వదిలేయగలవా? ఇంటిని వదిలేయగలిగావా? బంధువులను వదిలేయగలిగావా? పట్టణాన్ని వదిలేయగలిగావా? దేశాన్ని వదిలేయగలిగావా? ప్రపంచమే బాగోలేదని ఊపిరిని వదిలేయగలిగావా? నీవు ఈజీగా వదిలేయగలిగింది ఏంటో తెలుసా? సంఘాన్ని, సహవాసాన్ని. ఆలోచన లేదు. అంటాను, నీ పిల్లలు స్కూల్లో కూర్చున్నారే, నీచ నికృష్టుల మధ్యలో ఉన్నారు కాలేజీలో, స్కూల్లో. వదిలేసావా కాలేజ్? వాళ్ళు పరీక్షలు రాయాలండి, పక్కన కూర్చున్నాడు మరా పచ్చి పూర్వంలోకి ఏదో కూర్చున్నాడు పక్కన. వచ్చే ఎగ్జామ్ లేదు, గిగ్జామ్ లేదు, వచ్చే అలాంటి పక్కన కూర్చోక నువ్వు అంటావా? ఆడ ఎలాంటి వాడైతే మనకెందుకమ్మా? వెరీ గుడ్, బాగా చెప్పా. ఆడ ఎలాంటి మనకెందుకమ్మా? మన పని ఏదో మనం
చూసుకున్నావు. నేను ఇక్కడ సంగతి అదే చెప్తున్నాను. ఎవరు అలాంటి వాళ్ళైతే నీకు ఎందుకు, వచ్చి మనసారా దేవుని ఆరాధించుకొని దేవుని వాక్యం విని వాక్యానుసారంగా బతకాలని నీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేయతే ఎదుటి గురించి మనకి ఎందుకు ఇక్కడ. చేతనైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ బలహీనత నుంచి, ఆ ప్రతికూలత నుంచి ఆ వ్యక్తి బయటికి రావాలి. ప్రభువా, సంఘమంతా నీ ఎదుట పరిశుద్ధంగా, నిష్కలంకంగా, మచ్చైనను ముడతైన డాగైనను అట్టిది ఏది లేకుండా నీ ఎదుటిగా నిలబడాలి. నాకు నా సహోదరి కృప దయచేయమని ప్రార్థన చేయి. అది చేయడం మానేసి పనికిమాల కామెంట్లు ఎందుకు నీకు? దేనికి ఉపయోగపడ్డాయి? అయ్యో, టైం ఏమీ ఎట్లా వెళ్తుంది. హల్లెలూయా. అనేకమైన ఫీలింగ్స్తో ముడిపడిపోయి ఉన్న మానవుని యొక్క జీవితంలో కొన్ని ఫీలింగ్స్ని నువ్వు చంపకపోతే ఆ ఫీలింగ్స్ నిన్ను భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా చంపేస్తాయి. దిస్ షూర్, ఇది రాసిపెట్టుకోండి, చంపేస్తాయి. వాడు ఇల్లు ఎందుకు ఊరేసుకున్నాడు? ఎవడాడు? థ్యాంక్ యూ. అహితోపేలు ఎందుకు ఊరివేసుకున్నాడు? వాడు చెప్పిన ఆలోచన నెరవేరలేదు సార్. నువ్వు చెప్పిన విలువైన ఆలోచన వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు వినలేదు. హల్లెలూయా. అనుకుందాం, నువ్వు చెప్పిన విలువైన ఆలోచన నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి ఆ విలువైన ఆలోచనలు వారు పట్టించుకోలేదు. కోల్పోయింది ఎవరు? ఇక్కడ మాట్లాడలేదు మీరు. ఇప్పుడు విలువైన ఆలోచన ఎవడైతే తీసుకోలేదో వాళ్ళు కదా నష్టపోయింది. నీకేం పోయింది రే పనికిమాలోడు? ఇల్లంతా చదువుకుని ఊరేసేసుకున్నావు. ఆగురా, అచ్చా, ఎవరి మాట అంటే ఊరేసుకొని చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, వాడి ఫీలింగ్ వాడిని చంపేసింది. అర్థమవుతుందా? పోయిన వారు చెప్పాను, భర్త బయట ఉన్నాడు, ఎంతసేపు తలుపుకుంటున్నా తీయదు. ఏంటంటే సీరియల్ చూస్తుంది. లోపలికి వచ్చిన భర్తకి ఒళ్ళు మండి కేబుల్ వైర్ లాగేశాడు. నేను అంటాను, ఈ కేబుల్ వైర్ నువ్వు పెట్టకపోతే కెరోసిన్ వేసుకొని తగలబెట్టుకుంటానని చెప్పితే అతడు లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల కిరోసిన్ పేసి తగలబెట్టుకున్న పనికిమందాన్న ఆ రూమ్లోనికి వెళ్ళి కిరోసిన్ బాటిల్ తీసుకోవడం చేతనైనా నీకు నీ భర్త తీసేసిన ఆ కేబుల్ వైర్ పెట్టడం ఎంతసేపు? ఇగో చూసారా, భర్త వచ్చే లోపల కిరసనాలు వేసుకొని తగలడి చచ్చిపోయిందండి. పిల్లలు అనాథులు అయిపోయారు. సమాజం అంతా తూ అని ఊసేరామని ఎప్పుడొక్కడ జాలిపడలేదు. కష్టపడిన భర్త వచ్చి తలుపు కొడితే దిగడు సీరియల్ చూసుకుంటుంది. అది కేబుల్ వైర్ తీస్తే పెట్టుకోవాలి, లేకపోతే ఏది బంద్ చేసుకొని లాలం చేసుకొని ఏదో సారీ చెప్పుకోవాలి. కానీ తగలబెట్టుకుంటుంది పనికి మంది. పిల్లల కోసం ఆలోచించదా? తల్లిదండ్రులు ఎవరూ జాలిపడలేదు. ఫీలింగ్ని ఆమె చంపలేదు, ఆమె ఫీలింగ్సే ఆమెను చంపేశాయి. ధనాపేక్ష ఒక ఫీలింగ్, పాపపు వ్యామోహం ఒక ఫీలింగ్, అసూయ ఒక ఫీలింగ్, ద్వేషం ఒక ఫీలింగ్, క్షమించలేకపోవడం ఒక ఫీలింగ్. అయ్యా, వాటిని మనం చంపకపోతే దేవుని మహాకృప నుంచి మనము దూరం అయిపోయేలాగా అవే మనల్ని చంపేస్తాయి. అంటే అవి ఏమవుతాయంటే మరణ పాశములు అవుతాయి నీ బతుకవి. ఏం పాస్టర్ కొత్త సంగతి ఏం చెప్పరు? అయితే టైం అవుతుందా? అయినా పర్లేదు. హల్లెలూయా. వెళ్తుంది కానీ ఇలా చూసిరా తిప్పేసుకుందమ్మా. మీ ఆయన చెప్పావు, మీ పిల్లలకి చెప్పావు, పెద్దోడు చెప్పావు, చిన్నోడు చెప్పావు, పెద్దని చెప్పావు, చిన్నదని చెప్పావు, కుదిరితే ఆ రోజున ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సేట భారతం వినేవాడైతే పాస్ గారిని కూడా కూర్చోబెట్టి హల్లెలూయా వెళ్తుంది. అయ్యగారు పేజీలో చెప్దామని చాలా ప్రేమతో నేను చూశాను. అయ్యగారు ఎలా తిప్పిందంటే మొఖం గుండెంతా తరుక్కుపోయి వద్దు తలడిల్లిపోయింది. అయ్యగారు మనకి ఏమనిపించదు, ఎందుకు ఎంత ఫీల్ అవుతుంది అనుకుంటాం అంతే. హల్లెలూయా. గతంలో చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? ఆయన ఒక చర్చికి వెళ్ళేవాడు, మానేశాడు, ఇంకో చర్చికి వెళ్తున్నాడు. ఈ చర్చిలో అమ్మాయికి ఆ చర్చిలో అబ్బాయికి మ్యాచింగ్ కుదిరింది. దాని గురించి మాట్లాడడానికి పెళ్ళి పెద్దగా వచ్చాడు. ఇంత పెద్దోడు పెళ్ళి పెద్దగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరు మామూలు పేరు కాదు, డేవిడ్ లివింగ్స్టన్. అంటే దావీదు సజీవమైన రాయి. డేవిడ్ గారు కాదులేండి. హల్లెలూయా. అంత ఉన్నతమైన పేరు మనోడికి. చాలా సంవత్సరాల ఆత్మీయ జీవితం అనుభవం. ఆ బ్రదర్లో ఒక బ్రదరు ఈయనకి ప్రైజ్ లార్డ్ చెప్పలేదని. ఏం చెప్పలేదని? మాట్లాడట్లేదు మీరు?
ప్రైజ్ లార్డ్ చెప్పలేదని ఫీల్ అయిపోయి ఫీలింగ్ ఎక్కువైపోయి ఆయాసం అయిపోయి బీపీ పెరిగిపోయి మనిషి ఎలగెలగెల కొట్టేసుకుని మూతి వంకర తిరిగిపోతే అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళు ముచ్చట సంగతి వీళ్ళు పెళ్లి సంబంధం కుదుర్చున్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు 15,000-20,000 రూపాయలు బిల్లు వేసి పంపించారు. కాబట్టి నీ ఫీలింగ్ ఖర్చు ఎంత? ఆ టయానికి నీ ఫీలింగ్ ఖర్చు ఎంత అంటే 20,000 రూపాయలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 20,000 పక్కన పెడితే నీ వ్యక్తిత్వాన్ని చంపేసింది, నీ సాక్ష్యాన్ని చంపేసింది, నీ విలువను చంపేసింది, దేవునితో నీకున్న సంబంధాన్ని చంపేసింది. కొడుకు వెళ్ళి వాళ్ళు పేలర్ చెప్పకపోతే పోనీయాలి మమ్మీ, డాడీ ఎందుకు దానికి అంత ఫీల్ అయిపోయారు? చిరాకు వచ్చేది నాకు డాడీ మీద. అడి ఎంత ఉంటాడు 9 years 10 years అడిగి. నీ కొడుకుల దగ్గర కూడా నీ విలువ చచ్చిపోయింది. ఇది 20,000 లేరా, నువ్వు సంపాదిస్తే 4 రోజుల్లో సంపాదించగలవు 20,000. కానీ దేవునితో నీ కోల్పోయింది, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయావు, నీ సాక్ష్యాన్ని కోల్పోయావు. ఎక్కడ సంపాదిస్తావు దాన్ని? ఇందు మూలముగా నేను తెలియచేయవలసిన మాట ఏమనగా, వాక్యానికి వ్యతిరేకమైన, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన, పిలువబడిన పిలుపునకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను మనము చంపివేయగలగాలి. ఒక గట్టిగా స్తోత్రం చెప్పు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన, దేవుని దృష్టికి వ్యతిరేకమైన, నీవు పిలువబడిన పిలుపుకు వ్యతిరేకమైన ప్రతి ఫీలింగ్ని, ప్రతి ఆలోచనని, ప్రతి భావోద్రేకాన్ని చంపేయాలి. దాని విషయంలో సీరియస్గా ఉండాలని చెప్తున్నాను. నేను అంటానంటే యుద్ధం చేయి. అబ్బా స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పండి సార్. యుద్ధం చేయండి బ్రదర్ దాని మీద, యుద్ధం చేయండి తల్లి దాని మీద, దెబ్బలాడండి దాని మీద, కచ్చకట్టండి దాని మీద. ఆమేన్. అవసరమైతే కడుపు మార్చుకొని ఉపవాసం ఉండే వారు యుద్ధం చేయండి దాని మీద. అది చిన్న మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు. అది ఈ ఫీలింగ్సే కదా నిన్ను చంపేస్తున్నాయి, ఈ ఫీలింగ్సే కదా దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయి, ఈ ఫీలింగ్సే కదా నిన్ను మాటికి పాపంలో పడిస్తున్నాయి, ఈ ఫీలింగ్సే కదా నీకున్న సంబంధ బాంధవ్యాలు పాడు చేస్తున్నాయి. అన్నా వినాలి, ఈ ఫీలింగ్సే కదా నీ కుటుంబ కలహాలకు కారణమవుతున్నాం, ఈ ఫీలింగ్సే కదా నీ బిడ్డల ముందు నీ సాక్ష్యం పోతుంది, ఈ ఫీలింగ్సే కదా నీ భార్య భర్తల మధ్య సంబంధం కోల్పోతుంది. ఏడు దేవుడి దగ్గర యుద్ధం చేయి. ఓడిపోతానేమన్న భయం వద్దు. నీ పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. ఆయన సహాయాన్ని వేడుకో. గొలియాతు లాంటోడనేమో నీ ఫీలింగ్స్, గొలియాత్ అంత బలమైనవేమో, నీవు దావీదు లాంటి చిన్నాడువేమో, కానీ దేవుని పేరిట వెళ్ళి యుద్ధము చేయి. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన తిప్పి నువ్వు కొడితే ఆ బలవంతుడైన ఆలోచనలు, ఫీలింగ్స్ అనే గొలియాతు నేల రాలిపోతాడు. నా మాట నమ్ము. కానీ ఉపేక్షించొద్దు, తగ్గొద్దు, వదిలేయొద్దు, రాజీ పడొద్దు, పోనీలే అనుకోవద్దు, సాధారణములే అనుకోవద్దు, సర్వసాధారణం అనుకోవచ్చు, కామన్ అనుకోవద్దు. హల్లెలూయా. నీ ఇంట్లో నాగుపాము వచ్చింది, నీ కాలు మీద కాటేస్తుంది. ఆ పాము అన్నాక కరవదా? కామనే అనిట్టు. ఆ పాము అన్నాక కరవదా? కామనే అనిట్టు. తేలు వచ్చింది, తేలున్నాక కరవదా? కామనే పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో తెలుగులో లోకస్తులు అన్నట్టుగా అనాలంటే, ఏదో నీకు భూమి మీద నూకలు ఉంటే ఉంటావు, లేదా మా అందరికి పిలిపోతుంది. ఆయన వెళ్ళి బాక్స్ తెస్తాడు. హల్లెలూయా. పరదేశులము ప్రియులారా మన పరమేదిగా దిప్పుడు అని ఒక పాట, నేను కోర సేరయుందా చట్ట. హల్లెలూయా. ఒక 4-5 పాటలు అయిపోయి 5వ పాట కోసం మేమే వెతుక్కోలేక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జోయల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. యుద్ధం ప్రకటించు, సీరియస్గా తీసుకో, రాజీ పడొద్దు, వదిలేయొద్దు, పోనీలు అనుకోవద్దు, కామన్ అనుకోవద్దు. దానివల్ల నువ్వు ఎంత కోల్పోతున్నావు తెలుసా? దేవుణ్ణి కోల్పోతున్నావు, అభిషేకాన్ని కోల్పోతున్నావు, పిలుపుని కోల్పోతున్నావు, సంబంధ బాంధవ్యాలను కోల్పోతున్నావు, సాక్ష్యాన్ని కోల్పోతున్నావు. ఇది ముట్టుకొని ఇవ్వకుండా సాక్ష్యాలు కోల్పోతున్నావు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు. నా వైపు మాత్రం చూడండి సార్. నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు. పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహానికి నీవే
ఆటంకమైపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు ఉంటారు, ఒకటి దగ్గర ఒకటి ఉంటే నాకు అది కావాలని ఇంకోటి లాగేసుకుంటాడు. అది కామన్ అని వదిలేయొద్దు. అది మంచిది కాదని వాళ్ళు చెప్పండి, లేదా ఆ స్వభావం వారిలో ఉండకూడదు అని దేవుని సహాయాన్ని వేడుకోండి. కామన్ కాదని వదిలేయొద్దు. లాక్కోవడం కాదు, ఎవడో నేర్పించండి. ప్రేమించను నేర్పించండి, క్షమించను నేర్పించండి. హల్లెలూయా. మీకున్న ద్వేష భావాలే మీ పిల్లల్లో పెట్టొద్దు. హల్లెలూయా. మీకున్న అహంకార ద్వేషాలే మీ పిల్లలకు పెట్టొద్దు. ఆమేన్. హల్లెలూయా. వదిలేడు నేర్పించండి, క్షమించడం నేర్పించండి, ప్రేమించడం నేర్పించండి, అపకారం చేసిన వారికి మేలు చేయడం నేర్పించండి. దేవుని ప్రేమ వారి నుంచి ప్రవహించేలాగన వాక్యానుసారమైన వ్యక్తిత్వాన్ని వాళ్ళకి నేర్పించండి. కామన్ అని వదిలేయొద్దు. చిన్నప్పటి నుంచే. హల్లెలూయా. ఆమేన్. పెద్దోడి దగ్గర ఏదైనా ఉంటే చిన్నోళ్ళు అలాక్కునే ప్రయత్నం చేస్తారు నాకు కావాలని. నేను కానీ పాస్టమ్మ గారు కానీ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, ఇంకా సంవత్సరం వయసు రాలేదులే అని అనుకోవట్లేదు. మా ఇద్దరిలో అనుకున్న మాటని తెలుసా, దీని విషయంలో మనం దేవుని పాదాలు పట్టుకోవాలమ్మా. వారి చిన్న వయసులో అయినప్పుడు కూడా వారిలో ఆ భావం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మా ప్రార్థన దేవుడు విన్నాడేమో, పెద్దోడేమో లాక్కుంటే చిన్నోడు మెల్లిగా దాన్ని వదిలేసి పక్క వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. మీకు ఇది చిన్న విషయంగా అనిపిస్తుందేమో, కానీ ఆ విషయంలో కూడా దేవుని పాదాలు పట్టుకొని అడగాలని ఉంది నాకు. ఎందుకంటే మన కుటుంబం, మన పిలుపు, మన వ్యక్తిత్వం, మన భక్తి, మన జీవితం అవి ప్రత్యేకమైనవి. అవి ప్రత్యేకమైనవి. అందరిలా ఉండకూడదు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, ఫీలింగ్స్ అన్నీయు కేవలము చెడ్డవని దేవుడు చూచి భూమి మీద నరుని తయారు చేసినందుకు ఆయన నొచ్చుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఏం చూశాడు? మీకు అర్థమైన మాటలు చెప్పిన వారి ఫీలింగ్స్ని చూశాడు ఆయన. ఆమేన్. ఈ మాట చెప్తాను, విలువైన మాట. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? మన ఫీలింగ్స్ని దేవుడు చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ దేవుని ఎదుట పవిత్రముగా ఉండునుగాక, పరిశుద్ధముగా ఉండునుగాక, విలువైనవిగా ఉండునుగాక, ఉన్నతమైనవిగా ఉండునుగాక, ఆరోగ్యదాయకంగా ఉండునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక, దేవుని యొక్క టెన్షన్ని నోచుకునే విధముగా ఉండునుగాక, దేవుడు మనతో ప్రేమలో పడిపోయేలాగా ఉండునుగాక, మనకి ఏదైనా ఇవ్వాలని దేవుడు ఆశించే విధముగా ఉండునుగాక, మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడే నిర్ణయించుకున్నట్లుగా మన ఫీలింగ్స్ ఆయన ఎదుట యోగ్యమైనగా ఉండునుగాక. వారి ఊహల్లోని తలంపులోని ఊహంతయు కేవలం చెడ్డదని చూచి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. కానీ మన హృదయంలోని ఊహంతయు తలంపులన్నీ ఆయన చూచినప్పుడు అవి పవిత్రమైనవని, యథార్థమైనవని, ఉన్నతమైనవని, పరసంబంధమైనవని, పరలోక సంబంధమైన, వాక్యానుసారమైనవని, దేవుని ప్రేమకు చెరపట్టబడినవైనవని ఆయన చూచి మిక్కిలి ఆనందించున్నట్లుగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ఒక మాట అడిగిన మిమ్మల్ని, ఈ ఫీలింగ్స్ స్వస్థపరచబడితే చర్చిలో ప్రాబ్లం వస్తుందా? కమాన్, నా వంటి స్ట్రైట్ ఆన్సర్. ఈ ఫీలింగ్స్ని దేవుడు కనుక బాగు చేసేస్తే, నాసిరకమైన ఫీలింగ్స్ అన్నిటినీ దేవుడు దాన్ని ఏం చేస్తారు? వడకట్టినట్టు తీసేస్తే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. బంగారాన్ని మరిగించిన ఇంగ్లీష్లో పదం అంటారు, మెల్టింగ్ కాదు, ఇంకొక పదం ఉంటుంది, మంచి పదం. నేను ఇంగ్లీష్లో అడుగుతున్నాను, మంచి పదం ఉంటుంది, రిఫైనింగ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే ఆ నాసిరకమైన ఆలోచనలన్నీ తీసేసి, ఆమేన్, ప్రతి ఆలోచన వాక్యానికి చెరపట్టబడి, ప్రతి ఆలోచన ఆయన ప్రేమకు చెరపట్టబడి, ఆమేన్, అవి మాన్యమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఏ కుటుంబంలో అయినా, ఏ సంఘంలో అయినా ప్రాబ్లం వస్తుందంటారా? ఏదో తెలిసింది చెప్పండి, వస్తుందంటారా? ఇంకేం వస్తుందండి? ప్రతి ఆలోచన వాక్య సంబంధమైనప్పుడు, ప్రతి ఆలోచన దైవ సంబంధమైనప్పుడు, ప్రతి ఆలోచన దేవుని ప్రేమకు చెరపట్టబడినప్పుడు ఏ ఫీలింగ్స్ రావు కదా.
ఇక అలాంటప్పుడు కలతలేముంటాయి, కలహాలేముంటాయి. అందరూ ఒక్క మనసు మీద ఉంటాం కదా, ఒక్క ఆలోచన మీద ఉంటాం కదా, దీవెనకరంగా ఉంటుంది కదా. కుటుంబంలో కూడా రావు. అడ్జస్ట్ అవడం నేర్చుకుంటాం, ఓర్చుకోవడం నేర్చుకుంటాం, యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటాం, సహించడం నేర్చుకుంటాం కదండి. కొంతమందికి ఎన్ని ఫీలింగ్స్ అంటే భర్త ఒక మాట అంటే తిరిగి కౌంటర్ ఇచ్చేసేదాకా. మీరు ఎంతమంది ఉన్నారో దేవుని సందులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా మీద కోపం వచ్చినా పర్లేదు, భర్తకి తిరిగి కౌంటర్ ఇచ్చేదాకా నీ ఈగో సాటిస్ఫై అవ్వదు. నేను అంతే, నా బతుకంతే, నా స్థితి అంతే, ఏదో ఒక విధముగా కౌంటర్ ఇచ్చేదాకా నీ ఎమోషనల్ ఫీలింగ్స్ సాటిస్ఫై అవ్వవు. ఇలా అంటానని బాధపడకు, ఇలా అన్నానని బాధపడకుతో మాట అంటాను. నాకు కూడా ఈ మాట వర్తిస్తుంది. మీకు ఎప్పుడైనా అర్థమవుతుందా నీ అహంకారం బయటికి అలా వ్యక్తపరచబడుతుంది అని? నీ ఇంట్లో నీకు దీనత్వం లేదు, నీ భర్త ఎదుట నీకు దీనత్వం లేదు, నీ తల్లిదండ్రులు ఎదుట దీనత్వం లేదు. తల్లి ఒక మాట అంటే తండ్రి ఒక మాట అంటే వెంటనే కౌంటర్ ఇచ్చాలి, వెంటనే సమాధానం చెప్పాలి. ఏం డాడీ ఏంటన్నా నువ్వు అని అడిగేయాలి, కడిగేయాలి. ఎక్కడుందిరా మనలో దీనత్వం? ఎక్కడుంది మనలో విధేయత? ఎక్కడున్నాయి మనలో రిఫైన్ చేయబడిన ఫీలింగ్స్? అది ఈజీ అనుకోవద్దు, అది కామన్ అనుకోవద్దు. ఈరోజు దేవుని వాక్యం నిన్ను తాకుతుంటే యుద్ధం చేయి, యుద్ధాన్ని ప్రకటించి, ఈరోజు శంఖాన్ని పూరించి. ఈ రోజున చిన్న విషయం కాదని చెప్తున్నాను నేను. అది ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. చాలా చక్కని మాట పౌలు అంటాడు 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో. 2 కొరింథీ 10:5 ఇలా ఉంది, మేము వితర్కములను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, వితర్కములను, దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. అబ్బా ఒక్క స్తోత్రం చెప్పండి. అంటే నేను హ్యాపీ అయిపోతున్నాను, మీరు హ్యాపీ అవ్వాలంటే మీకు మాట అర్థం కావాలి కదా. మేము వితర్కములను, విభేదములను, మనస్పద్ధతులను, వినండి మాట, హల్లెలూయా, విభేదములు, మనస్పద్ధతులు, అంత మాత్రమే కాదు, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లుగా చెరపట్టి. అప్ప రాసుకోండర్రా, అండర్లైన్ చేయండి అయ్యర్రా, బైహార్ట్ చేయండి ఈ మాట. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను, చెప్పండి, ఐ వాంట్ హియర్ లౌడ్లీ, ప్రతి ఆలోచనను. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ప్రతి ఫీలింగ్ని, ప్రతి ఆలోచన, ప్రతి థాట్ని, హల్లెలూయా, ఎవరికి? క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. అవన్నీ క్రీస్తుకు చెరపట్టబడుతున్నాయి, వాక్యానికి చెరపట్టబడుతున్నాయి, ఆయన ప్రేమకు చెరపట్టబడుతున్నాయి. నిజంగా ఈ మాట మీకు అర్థమైతే, ఆయన వాక్యానికి, ఆయన ప్రేమకు, క్రీస్తుకు మన ఆలోచనలు చెరపట్టబడితేనమ్మా, బాధ, అసూయ, దుఃఖం, వేదన ఫీల్ అయిపోవడం, బాధపడడం, మూతి తిప్పుకోవడం, మొహం తిప్పుకోవడం, ఇవేవి ఉండవు. మరి ఏముంటుందో చెప్పనా? క్రీస్తు నీలోంచి ప్రత్యక్షపరచబడడం జరుగుతుంది. క్రీస్తు మాటలు, క్రీస్తు ఫీలింగ్స్ నీలోంచి మొదటి వారంలో ఒక మాట చెప్పాను, ఆమేన్. నాణ్యమైన భక్తి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, యేసయ్యకి ఎలాంటి భక్తి ఉందో అలాంటి భక్తినే మనము కలిగి ఉండడం. యేసయ్య ఎలాంటి భక్తి జీవితాన్ని జీవించాడో భూమి మీద, అలాంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండడమే నాణ్యమైన భక్తి. అదే నాణ్యమైన ప్రేమ. ఆయన ఫీలింగ్స్లో ఎంత నాణ్యత ఉందో మన ఫీలింగ్స్లో కూడా అంతే నాణ్యత ఉండును కాక. కమాన్ హల్లెలూయా. దైవ కుమారుడైతే సిలువ దిగి రారా, ఫీల్ అవ్వలేదు ఆయన. ఫీల్ అయ్యాడా? అయ్యి సిలువ దిగి వచ్చి ఏమనుకున్నారా నన్ను అని నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాటలో ఎంత శక్తి ఉంది కదా. లాజరు బయటికి రా అంటే 4 రోజులు అయిపోయి శరీరం కుళ్ళిపోయినాడు కూడా బయటకు వచ్చాడు కదా. ఆయన మాట పలికితే వారు చచ్చిపోరా? ఆయన మాట పలికితే వారు మోగవారు అయిపోరా? కనీసం నేను నీ కుమారుని తెలియడం కోసం, ప్రభువా నేను సిలువ దిగొద్దు, ఈ అద్భుతాలు ఏమొద్దు, కాసేపు వాళ్ళ స్వరాలు మోగపోవాలి, మాట రాకూడదు, అప్పుడు నేను ఎవరో తెలుసుకుంటారు ప్రభువా.
తండ్రి దానికి అనుమతి ఇవ్వని అడగొచ్చుగా. నేను మాట చెప్పన, సిలువలో చావకు ముందే చచ్చిపోయాడు ఆయన. బాబా మీకు అర్థమగురు కాక, సిలువలో చావక ముందే తండ్రి చిత్తం కొరకు చనిపోయాడు ఆయన. రోజు చనిపోయాడు ఆయన. మీకు తెలుసా, ఆయన రోజు సిలువ వేయబడ్డాడు. అందుకే మాను మీద సిలువ వేయబడ్డం ఆయనకి కష్టంగా అనిపించలేదు. అర్థమైన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అర్థమైన ఆయన తండ్రి చిత్తం కొరకు రోజు చనిపోయాడు. అందుకే సిలువ మీద చనిపోవడం ఆయనకి పెద్ద కష్టం అనిపించుకోలేదు. ఆయన రోజు సిలువను మోసాడు. అందుకే ఆ రోజు సిలువను మోయడం ఆయనకి కష్టం అనిపించలేదు. భూమి మీద ఎన్నో గాయాలు భరించిన గుండె అయింది. అందుకే కొరడా దెబ్బలు ఆయనకి గాయాలు కనిపించలేదు. మీలో కొంతమంది కన్నీళ్ళు వస్తున్నాయి, మీలో కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. అర్థమైన వారికి, ఉపయోగకరంగా ఉన్న వారికి వాక్యం ఉపయోగకరంగా ఉంటే అంత మట్టుకు చాలు నన్ను ఆనందంతో ముందుకు వెళ్ళిపోవడం తప్ప అంతకు మించి ఏమి చేయలేను. ఇలా చెప్తాను, నీ ప్రధాన శత్రువు నీ ఫీలింగ్స్. మాట విన్నారా? నీ ప్రధాన శత్రువు నీ ఫీలింగ్స్. దేవుని కృపను దూరం చేస్తుంది అవే, కుటుంబాన్ని పాడు చేస్తుంది అవే, సంఘంలో నీ మనుగడను పాడు చేస్తుంది అవే, సమాజంలో నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది అదే, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది అదే, నీ పిలుపుని పాడు చేస్తుంది అదే, నీ దర్శనాన్ని పాడు చేస్తుంది అదే. ఆమేన్. ఆయన ఇచ్చిన వాగ్దానం మనలో నెరవేర్చబడి, మనలో ఆ వాగ్దానం నెరవేరడం కాదు, మనమే ఆ వాగ్దానముగా నిలవబడాలి అన్న ఉన్నతమైన ఆశ మనకున్న ఆ ఆశని ప్రతిసారి అడ్డగించేది ఏంటో తెలుసా? మనలో ఉన్న కొన్ని ఫీలింగ్స్. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది అంగీకరిస్తారు? ఎస్ పాస్టర్ గారు, మన ఫీలింగ్సే మన ప్రధాన శత్రువు అని. ఇలా అడుగుతాను, సాతాను మీ పెద్ద శత్రువా, మీ ఫీలింగ్స్ మీ పెద్ద శత్రువా? థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా? సాతాన్ని ఏమైనా చేయాలంటే నీ ఫీలింగ్స్ని ఆధారం చేసుకొని చేయాలి. నీ ఫీలింగ్సే నీ ప్రధాన శత్రువు. వాటిని నువ్వు జయించగలిగితే సాతాన్ని జయించడం చాలా ఈజీ. వాటిని నువ్వు జయించగలిగితే సాతాన్ని జయించడం చాలా ఈజీ, చాలా ఈజీ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకెందుకో మళ్ళీ అహరోను గుర్తొస్తున్నాడు, వాళ్ళ కుమారులు గుర్తొస్తున్నారు. అదే ఆడవట్లేదు, అలా బాధపడట్లేదు. ఎందుకని? వాళ్ళకేం తెలుసు అంటే వాళ్ళు పిలువబడిన పిలుపు ఏంటో, వాళ్ళ పని ఏంటో, దేని కొరకు దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడో అది వారికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ముగింపులోకి రావాలి. పోయిన వారం నేను మీకు ఏం చెప్పానంటే, ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వడం, తక్కువగా ఫీల్ అవ్వడం మానేయమంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను చేతగాని వాడిని, పనికి మాలిన వాడిని, ఇవన్నీ వాస్తవం. కానీ సత్యం ఏమిటంటే, హల్లెలూయా, హల్లెలూయా, నిన్ను పిలుచుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు, నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, పడిపోయిన చోట నిలబెట్టగలడు, కోల్పోయిన వాటిని, సంవత్సరాలు కోల్పోయిన మిడతలు, గొంగులు, పసపురుగులు, చీడపురుగులు తినివేసిన సంవత్సరాల పంటను మరలా నీకు ఇచ్చి, ఇంకా నూతన కార్యాలు నీ కొరకు చేసి, ఇంకెన్నడూ నువ్వు సిగ్గునందు అని నీకు సమాధాన సంబంధమైన సందేశం ఇవ్వగలిగినటువంటి ప్రేమ సంపూర్ణుడు ఆయన. నిజమైన పనికిమాలినోడివే, కానీ నిన్నే కోరుకున్నాడుగా ఆయన, నిన్నే ఎంచుకున్నాడుగా ఆయన, నిన్నే ప్రత్యేకపరుచుకున్నాడుగా ఆయన. ఈ మట్టి ఘట్టంలో తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు కదా ఆయన. ఆయన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని తింటున్నావు కదా. ఆయన పరిశుద్ధాత్మను భయానగా సంచకరుగా నీలో పెట్టాడు కదా. ఉపదేశం ఇచ్చి పెంచుతున్నాడు కదా. నువ్వెట్ట సామాన్యుడు అవుతావు రయ్యా? నువ్వెట్ట మామూలు అవుతావు? ఆమేన్. నేను చాలా ఇష్టమైన మాట చెప్పనా? నీలో ఏదైనా పొరపాటు జరిగితే నీ పొరపాట్లు చేసేవని 10 మంది చూపించగలిగిన వారే తప్ప
దానిని క్షమించేటువంటి అధికారము కానీ, దాని నుంచి విడిపించే శక్తి కానీ, కోల్పోయిన వాటిని మరలా నీకు అనుగ్రహించగలిగే శక్తిని కానీ నీ కొరకు కామెంట్ చేసేలో ఏ ఒక్కరిలో లేదు. అందుకే వారు మాటలు పట్టించుకోవద్దు. కానీ పడిపోయిన చోటే నేను నిలవబెట్టగలిగిన వాడు, కోల్పోయిన చోటే సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నీకు జయ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు, ఏ మనుషుల మధ్య అవమానపరచబడ్డావో ఆ మనుషుల మధ్య నిన్ను బహుతరములకు శోభాతిశయముగా అనేకరికి సంతోష కారణముగా నిలవబెట్టగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూస్తే పాపం అనుకున్న వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీ చెయ్యెత్తి మమ్మల్ని దీవించినా సరిపోతుంది, మా బతుకు అదే చాలు అని నిన్ను వేడుకునేలాగున నా దేవుడు చేయగలిగిన వాడు. కాబట్టి దేనికి ఎవరికి భయపడొద్దు. డోంట్ బాదర్ అబౌట్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద మ్యాన్. నిన్ను పిలుచుకున్న వానికి నీకు మధ్య ఉన్న రిలేషన్ కాంట్రాక్ట్ రిలేషన్ కాదు, అది కవెనెంట్ రిలేషన్. కాంట్రాక్ట్ రిలేషన్ నాకు ఇలా నచ్చితేనే ఉంటాను, లేకపోతే వదిలేస్తా. కవెనెంట్ రిలేషన్ ఏంటో తెలుసా? నువ్వు ఎలాగున్నా నేను వదిలేయలేను. నేను చదివాను ఒక మాట, యాకోబు, ఇశ్రాయేలు, ఈ సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏంటి దేవా సంగతి అంటే, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మరిచిపోజాలను. నేను నెక్స్ట్ వీక్లో నేను వెళ్ళబోయే చేబ్రోలు మీటింగ్స్కి టైటిల్ ఏంటో తెలుసా? నేను నిన్ను మరిచిపోజాలను. యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు ఇది గుర్తుపెట్టుకోరు, నువ్వు ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఏంటి దేవా? నేను నిన్ను మరిచిపోజాలను. మర్చిపోను కాదు, మర్చిపోలేను. నువ్వు ఏదైనా చేస్తావు కానీ నిజమే కానీ నిన్ను మర్చిపోలేనురా, నేను అది చేయలేను. అలాంటి ఉన్నతమైన ప్రేమ బంధము చేత నిన్ను పిలిచిన దేవుడు నీకుండగా, మనుషుల మాటలు బట్టి, మనుషుల తీర్పులను బట్టి, నీ బతుకులు కలిగిన కొన్ని బలహీనతలు బట్టి పది వేలెట్టి చూపించాడు. బతుకేంటో తెలుసా? వాడి స్థితి ఏంటో తెలుసా? నేను కానీ నోరిప్పితే వాడు బతుకు ఏమైపోతుందో తెలుసా అని మనుషులు మాట్లాడే మాటలు బట్టి బాధపడకు. వారు నీ గతాన్ని గురించి మాత్రమే మాట్లాడగలరు. నీ గతాన్ని చెరిపివేసి నీ ప్రస్తుతాన్ని రెస్టోర్ చేసి నీ భవిష్యత్తుని మహిమకరంగా ఉంచగలిగిన వాడు నీవు సేవిస్తున్న, ఆరాధిస్తున్న దేవుడు. హూ కెన్ ఎరేజ్ యువర్ పాస్ట్, హూ కెన్ రెస్టోర్ యువర్ ప్రెజెంట్, హూ కెన్ గ్లోరిఫై యువర్ ఫ్యూచర్. హి ఈజ్ ఎ గ్రేట్ గాడ్, లవింగ్ గాడ్. వాళ్ళు నీ భవిష్యత్తు గురించి మాట్లాడగలరు, నీ పొరపాట్ల గురించి మాట్లాడగలరు, దాని గురించి 10 మందికి వెళ్ళి చెప్పగలరు. కానీ నీ బతుకుని వాళ్ళు బాగు చేయలేరు. ఆ మాటలు విని బాధపడద్దు, ఆ మాటలు విని వేదన పడొద్దు. నిజమే ప్రభు, నేను అలాంటి కానీ ఆ బతుకు వదిలేశాను కదా, ఇంకా ఎందుకు ప్రభు అని బాధపడద్దు. అలా అవమానపరిచేవారు ఎప్పుడు అక్కడే ఉంటారు. నిన్ను మాత్రం దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు, అంచెలంచెలుగా దీవిస్తాడు, అంచెలంచెలుగా ముందుకు నడిపిస్తాడు. Hallelujah. So don't feel bad about yourself. Amen. నీ గురించి నువ్వు తక్కువ చేసుకొని బాధపడొద్దు. You are chosen. You are chosen. నువ్వు ఎన్నుకొనబడ్డావు, కోరుకొనబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, నాజీరు చేయబడ్డావు. నిన్ను కోరుకున్నది, నిన్ను ప్రత్యేకపరచుకుంది, నిన్ను నాజీరు చేసింది, నీ పాపాన్ని కడిగివేసింది, నిన్ను పరిశుద్ధినిగా నీతిమంతునిగా తీర్చింది, నిన్ను నన్ను నీతిమంతునిగా చేయుటకు పాపం ఎరుగని ఆయన పాపముగా మారిపోయింది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. మనము సేవిస్తున్నటువంటి మహిమ స్వరూపుడైన దేవుడు. అందుకే అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. హల్లెలూయా. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నీ పారద్రోలువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయును పరిశుద్ధుడు, ధరింపజేయును ప్రభు యేసుడు. ఇప్పుడు ఆ ఫీలింగ్స్తో చెప్పు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న. ఒకసారి ఆగండి. శరీరంలో ఏముంటాయి? రోగాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి శరీరం అంతా. ఫీలింగ్స్ ఎక్కడుంటాయి? లోపల మనసులో కదా, ప్రాణంలో కదా. శరీరానికి ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఆ
ప్రాణముతో, తన అంతరంగంలో ఉన్న సమస్తంతో ఏం చెప్తున్నాడో తెలుసా? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నీ దోషములన్నీ చెయ్యెత్తు పడతావా? క్షమించువాడు, నీ పాపములన్నీ పారద్రోలువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నీ పారద్రోలువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభు యేసుడు, ధరింపజేయును శ్రీ యేసుడు. ఆ ఆ ఆమేన్. మరి ఇప్పుడు ఫీలింగ్స్లో ఏముండాలి? నిత్యము ప్రతినిత్యము నా జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే, నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే, నిర్మలమైన నీ మనసే నా అంకితము చేశావే, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు త్వరగా ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కమాన్ చర్చ్, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా కలుగుతున్న ప్రతి ఫీలింగ్ని చంపే. కమాన్ 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 చర్చ్. దేవునికి వ్యతిరేకంగా కలుగుతున్న ప్రతి ఫీలింగ్ని చంపే. ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా, నాకేమున్నా ప్రభువా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో యోబు వలె స్తుతి చేసెదను, ఆరాధన నా గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము సేవించెదను. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా. దేవా, నాకేమున్నా లేకున్నా, నా కళ్ళ ఎదురుగా నా బిడ్డల జీవితం కృషించిపోతున్నా, నా భార్య నలిగిపోతున్నా,
నా శరీరం క్షీణించిపోతున్నా, అనారోగ్యం చేత నా గుండె తల్లడిల్లిపోతున్నా, బాధను భరించలేక, నొప్పిని భరించలేక, నాకు ఇంత జీవితాన్ని నేను భరించలేను, నన్ను చంపే ప్రభువా అన్నంత కేకలు వేయాలని అనిపించిన నాకేదేమైనా నిన్ను మాత్రం నేను దూషించును ప్రభువా. నీకు ఆయాసకరంగా, నీ మీద వ్యతిరేకంగా ఒక్క ఫీలింగ్ కూడా నాకు రానివ్వద్దు. నిన్నుగని పిలచిన దేవుడు చేయి విడచునా, నిన్నుగని పిలచిన దేవుడు విడచిపో సోలిపో. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు. నిన్ను చెప్తావా? తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణం. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికర సంపన్నుడు, కనికర నా శ్రమ దినమున నా తోడు నీడవై కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. చెప్దామా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా దేవా. ఈ మాట చెప్పామా? నిన్ను నమ్మినట్లు నేను మరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం
హల్లెలూయా. టైం అవుతుంది, నేను ఇంకా పాడాలని ఆశ. ఎందుకు నేను ఎక్కువసేపు పాడానంటే కొంతమంది మీద నేను దేవుని సన్నిధిని చూశాను, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని డీల్ చేయడం చూశాను నేను. అందుకు ఆయనకి సమయాన్ని ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటారు? ఎంత పరిస్థితి వచ్చినా నిన్ను నేను దూషించును ప్రభువా, నిన్ను నేను అవమానపరచును, నువ్వు అబద్ధమని చెప్పను, నువ్వు లేవని చెప్పను. కొన్నిసార్లు తట్టుకోలేక అలాంటి మాటలు నాలోంచి వచ్చేసాయి. ఈరోజు ఆ ఫీలింగ్స్ని చంపే ప్రభువా. మీ నమ్మకత్వాన్ని, మీ సద్గుణశీలతను క్వశ్చన్ చేసే ఏ ఫీలింగ్ నాలో ఉండడానికి వీల్లేదు. మీ నమ్మకత్వాన్ని ధిక్కరించే ఆలోచన, ఏ ఫీలింగ్ నాలో ఉండడానికి వీల్లేదు. లార్డ్, కిల్ దోస్ ఫీలింగ్స్. అన్నీ బాగున్నప్పుడే కాదు, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, కరువైన ఖడ్గమైన, వస్త్రహీనతైన బాధైన, నవ్వైన దుఃఖమైన, మేలైన కీడైన, మరణమైన జీవమైన, నీవే నాకు సర్వం, నీవే నాకు జీవం, నీవే నా దేవుడివి, నీవే నా ప్రభువి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. సో ఫస్ట్ ది బ్యాడ్ ఫీలింగ్ చంపేద్దాం. రెండవది దేవుని నమ్మకత్వాన్ని, దేవుని మంచితనాన్ని క్వశ్చన్ చేసే ప్రతి ఆలోచన. ఏమండి, మనందరం చాలా మంచోళ్ళం, చక్కగా దేవుని ఆరాధించేవాళ్ళం. ఎంతో బాధ కలిగితే తప్ప ఇలా ఎందుకు చేసేవని దేవుణ్ణి అడిగేటువంటి ఆ పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే, ప్రతి చిన్నదానికి దేవుడి మీద అలిగే రకం మనం కాదు. పరిస్థితి యొక్క బాధ యొక్క తీవ్రత చేయి దాటిపోతున్నప్పుడు, ఏంటి ప్రభువా, నువ్వే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? నువ్వే బాగు చేయకపోతే ఎవరు చేస్తారు? అది కూడా కొంచెం మంచిగానే ఉంటుందేమో, కానీ నేను నమ్మిన బతికలు అయిపోయింది, నువ్వు నాకు అక్కర్లేదు అనే ఆలోచన మనలో కలిగించే ప్రయత్నం వస్తుంది. అమ్మా, దేశం కాని దేశం కొన్ని నెలలు ప్రయాణం చేసి విలియం కేరీ మన దేశానికి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చి బిడ్డ చనిపోతే సమాధి చేయడానికి, ఓదార్చడానికి ఒక్కరు రాకపోతే, కొబ్బరి ఆకు మీద ఆ బిడ్డను పడుకోబెట్టి రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తే, ఆ బిడ్డ చచ్చిపోయాడన్న బాధలో పెళ్ళం పిచ్చిదైపోయి చచ్చిపోతే, నా బిడ్డను ఎందుకు బతికించలేదు, నా భార్యను ఎందుకు పిచ్చిదని చేసావు, దేశం కాని దేశం వచ్చి నేను సేవ చేస్తే నన్ను ఎందుకు కనికరించలేదని ఒక్క ప్రశ్న దేవుణ్ణి అడగలేదు. కానీ భారతదేశం కొరకు ఉన్నతమైన సేవ చేసినటువంటి అలాంటి మహనీయులు ఎంతోమంది సేవ చేసిన గడ్డ మీద పుట్టావు నువ్వు. అలాంటి దైవజనులు ప్రాణత్యాగాలు చేసినటువంటి దేశం మీద పుట్టావు నువ్వు. వారికి రక్తానికి అవమానం కలిగించొద్దు, వారి ప్రాణానికి అవమానం కలిగించొద్దు. వారు ఏ భారాన్ని, ఏ బరువును, ఏ ఆధిక్యతను, ఏ కృపను వారి జీవితంలో వారు ఆధారం చేసుకున్నారో అట్టి కృపతో మనము సాగిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా రాని, కమాన్ కమాన్, ఏదైనా రాని, ఆయన్ని ఆరాధించే విషయంలో తగ్గేదిలే, ఆయనను సేవించే విషయంలో తగ్గేదిలే, ఆయనను ప్రేమించే విషయంలో తగ్గేదిలే. ఆమేన్, హల్లెలూయా. ఒరే, మీకు ఏదైనా మంచి జరిగితే దేవుని స్తుతిస్తారు, ఏదైనా చెడ్డ జరిగితే దేవుని దూషిస్తారా? కానీ మరణమైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయితే ఉన్నవైనా రాబోయినవైనా ఏదైనప్పటికీ కూడా నా దేవుని నేను సేవిస్తాను, నా దేవుని నేను స్తుతిస్తాను, నా దేవుని నేను ఆరాధిస్తాను. ఆయన విషయంలో నా ఫీలింగ్స్ మారురా అని నీ బతుకు ద్వారా ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి, సంఘానికి చూపించాల్సిన బాధ్యత నీదే, నీదే. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎడల ఆయన ఆలోచనలు ఘనమైనవి, మన ఎడల ఆయన ఆలోచనలు స్థిరమైనవి. పాడుకున్నాం కదా,
ఆయన ఎడల మన ఆలోచనలు ఘనమైనవి, ఆయన ఎడల మన ఆలోచనలు స్థిరమైనవి, ఆయన ఎడల మన ఆలోచనలు భయభక్తులతో కూడినవి, ఆయన ఎడల మన ఆలోచనలు ఆరాధన భావంతో కూడినవి. ఎప్పుడు కూడాను ఆయన మీద నీ ఫీలింగ్స్ మారకూడదు. అవసరమైతే ఆ ప్రేమ అభివృద్ధి చెందాలి, ఆ నమ్మకత్వం అభివృద్ధి చెందాలి, ఆయన మీద నీకున్న నమ్మకం అభివృద్ధి చెందాలి. శోధనల, కష్టాల, కన్నీళ్ళు అది ఇంక్రీజ్ అవ్వాలి తప్ప డిక్రీజ్ అవ్వడానికి వీల్లేదు. ఆమేన్. స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపు నేను చాలాసార్లు తట్టుకోలేక నా నోరు, నా తలంపులు ఆయాసపడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలుసు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని. నాకు తెలుసు దేవా నీలో ఏ అన్యాయము లేదు అని. నాకు తెలుసు నువ్వు మేలు తప్ప కీడు చేసే దేవుడు కాదు అని. మాకు తెలుసు మా జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూలతకు కారణం మేమని. అయినా బాధ తట్టుకోలేక కొన్నిసార్లు మేము మిమ్మల్ని దూషించాం, అవమానపరిచాం, నిన్ను ప్రశ్నించాం. ఇలా ఎందుకు జరిగింది? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది, నేను చెయ్యెత్తమని అడగను కానీ మీలో చాలామంది దేవునిని ప్రశ్నించిన అనుభవం కలిగిన వారు ఉన్నారు. మీలో చాలామంది కొన్నిసార్లు బాధ తట్టుకోలేక దేవుని మీద ఆయాసపడి, చిరాకు పడి, ఏంటేవా ఇది, ఇందుకోసమా నువ్వు నన్ను రక్షించావు, ఇందుకోసమా పిల్లల్ని ఇచ్చావు, ఇందుకోసమా మన చేతగంతానని దేవుడి మీద నెట్టేసి. కానీ గుడ్ న్యూస్ ఏంటో చెప్పినా, గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మీకు? ఆయన నిన్ను విడవలేదు, ఆయన నిన్ను అపార్థం చేసుకోలేదు. అక్కర్లేదా పో అయితే ఆయన అనలేదు. ఎందుకంటే నీ బాధని ఆయన అర్థం చేసుకున్నాడు, నీ దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అది ఆయన మంచితనం. సరే పక్కన పెట్టి ఇప్పుడు నీ సంగతి ఏమిటి? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అది నీకు అర్పిస్తాను. ఆమేన్. కొంతమందికి వాక్యం వినడం ఇష్టం లేనట్టుంది. ప్రైజ్ ది లార్డ్. సో సెకండ్ ఏంటంటే ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ గాడ్. ఫస్ట్ది ఏంటి? ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు చెడుగా అనుకోవడం. ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ గాడ్, దేవుని గురించి తక్కువగా అనుకోవడం. కారణం మన పరిస్థితులు, మన ప్రతికూలతలు అయినప్పటికీ కూడా. ఆమేన్. వాటిని సమాధి చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని క్షమాపణ అడుగుదామా? లాస్ట్లో అడుగుదాం. 2 మాటలు నేను చెప్పేసి ముగిస్తాను. హల్లెలూయా, ఆమేన్. డేంజరస్ కంపారిజన్ ఫీలింగ్స్ తీసేయండి. మూడోది ఏంటంటే కంపారిజన్ ఫీలింగ్స్ తీసేయండి. కుటుంబంలో కానీ సంఘంలో కానీ పోలిక చేసే ఫీలింగ్స్. నేను మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పను నేను? కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, కంపేరింగ్ యువర్ ఫ్యామిలీ విత్ అదర్స్ ఫ్యామిలీ, ఆర్ కంపేరింగ్ యువర్ చర్చ్ విత్ అదర్స్ చర్చ్. హల్లెలూయా. ఆ సంఘంలో అయితే అక్కడైతే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఆ కంపారిజన్ ఫీలింగ్స్ తీసేయండి. వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, వీళ్ళ ఫ్యామిలీ బాగుంది, తీసేయండి. యవనస్తులు నా వైపు చూడండి ఒకసారి. అమ్మ, ఎవరికైనా అర్జెంట్ పని ఉంది వెళ్ళాలనుకుంటే మేగో. ఈ మాట చెప్తాను, మీకెందుకు పుట్టాను, ఇలాంటి పేరెంట్స్కి నేను ఎందుకు పుట్టాను అని ఎప్పుడు అనవద్దు. ఎందుకు అంటే నీకు సత్యం తెలియాలి. జగత్తుకి పునాది వేయబడక ముందే నిన్ను చూశాడు ఆయన. కమాన్. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నిన్ను చూసిన దేవుడే నీ తల్లిదండ్రులు కూడా చూశాడు. నీ తల్లిదండ్రులు నువ్వు సెలెక్ట్ చేయలేదు, దేవుడు సెలెక్ట్ చేశాడు. కమాన్ చర్చ్, కమాన్. అర్థమైన దేవుడు. ఎవరికి పుట్టావు
పుట్టాలో నువ్వు సెలెక్ట్ చేయలేదు, ఎవరికి పుట్టాలో ఆయన సెలెక్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వారైనా, ఏ పరిస్థితి అయినా వారిని దూషించే అవమానపరచదు. నీ కడుపును పుట్టాను కాబట్టి ఈరోజు నాకు ఈ గతి పట్టింది. నీ కడుపును పుట్టిపోయి ఇంకో వాళ్ళకి పుట్టుంటే నా లైఫ్ ఎంత బాగుండేది. ఎప్పుడు ఈ మాటలు చెప్పొద్దు ఈ మాటలు. నిన్ను కోరుకున్న దేవుడు నువ్వు ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, ఎలా పుట్టాలో, ఏ రంగులో పుట్టాలో, పొట్టిగా పుట్టాలో, పొట్టి నిడుగా పుట్టాలో అన్నిటిని కూడా నిర్ధారించిన వాడు దేవుడే. కుంటివారిని పుట్టించింది దేవుడే, గుడ్డివారిని పుట్టించింది, గుడ్డివారిగా పుట్టించింది నేనే అని దేవుడు చెప్పాడు. నీ తల్లిదండ్రులు పుట్టించింది దేవుడు, నీ తల్లిదండ్రులు కోరుకున్నది దేవుడు. ఆమేన్. ఎంతమంది యవనస్తులు? అందరూ చెప్తాను. ఎంతమంది ఒకసారి ఇలా మీ చేయి పైకెత్తి, మా మమ్మీని బట్టి వందనాలు ప్రభు అని చెప్పండి. కమాన్. ఎంతమంది చెప్పగలరు? చాలా ప్రేమించింది, నడివీధులు నడిచింది నీకోసం. నీకు బాగోపోతే తల్లడిల్లిపోయింది, రాత్రులు నెత్తుకొని తిరిగింది. తన అందం తరిగిపోతున్న తన స్తనాలను ఇచ్చి పాలిచ్చింది. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. నీకు పళ్ళు వచ్చిన తర్వాత తల్లి ప్రేమగా పాలు పెడుతున్నప్పుడు ఆ స్తనాలను కరిస్తే రక్తం వచ్చితే తల్లడిల్లిపోయింది, కానీ మరలా నీకు పాలు ఇవ్వడం మానేయలేదు. ఎంతమంది మా మమ్మీని బట్టి థ్యాంక్ యూ లార్డ్, మా డాడీని బట్టి థ్యాంక్ యూ. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళు ఎలాంటి వాళ్ళ నీకు అనవసరం. ఎంతమంది థ్యాంక్ యూ ఫర్ మై డాడీ. కమాన్ యంగ్ పీపుల్, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. మా మమ్మీని బట్టి వందనాలు ప్రభు అని ఎంతమంది చెప్పగలరు? మా డాడీని బట్టి వందనాలు ప్రభు, నా పిల్లల్ని బట్టి వందనాలు ప్రభు. ఎలాంటి పిల్లల్ని వాళ్ళు నిర్ణయించింది నువ్వు. నేను వారిని సరిగా కాపాడలేకపోయాను, నేను వారిని మంచిగా నడిపించలేకపోయాను. ఓడిపోయింది నేనే తప్ప నీవు కాదు ప్రభు. హల్లెలూయా. అందరు చదువు హల్లెలూయా, గట్టి చదువు హల్లెలూయా. ఆమేన్. కంపారిజన్ ఫీలింగ్స్ ఎప్పుడు వద్దు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎంతమంది మీ పాస్టర్ గారిని బట్టి దేవునికి వందనాలు చెప్పగలరు? మీరు ఎంతమంది మీ నేను మంచోని చెప్పట్లేదు, నేను మంచోని, నేను పరిశుద్ధిని, గొప్ప దైవజన్ని అని చెప్పట్లేదు. నేను ఒక మాట చెప్పనా, ప్రపంచంలో ఉన్న దైవజనులందరికంటే అత్యంత అల్పుడమైన వాడిని, ఎవరి పాదాలు కడగడానికి కూడా అర్హత లేనంత స్థితిలో ఉన్నవాడిని నేనే అని దేవుని పుల్పీట్ దగ్గర నిలబడి నేను ఒప్పుకుంటున్నాను. అసలు ఆయన సేవకుడిగా ఉన్న అర్హత కూడా నాకు లేదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది మా పాస్టర్ గారిని బట్టి వందనాలు ప్రభువా అని చెప్పగలరు? కంప్లైనింగ్ వద్దు, జస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి వందనాలు చెప్పు. పరుని సేవకుని దూషించుటకు, తీర్పు తీర్చుటకు నువ్వెవరవు? అతడు నిలుచుండుటైనను, అతడు పడుండుటైనను అది తన సొంత యజమానిని పని. అతడు నిలుచును, ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి కలిగిన వాడని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెయ్యెత్తనండి, నాకు చెయ్యెత్తే మనసు లేదు, కానీ నా మనసులో అంగీకారం ఉంది అంటే ఓకే. లేదండి, మీరు నా దృష్టిలో దైవజనుడే కాదు, దేవుని సేవకుడివే కాదు, నా దృష్టిలో ఎప్పుడే నువ్వు సేవకుడిగా తీసి పారేశారంటే థ్యాంక్ యూ, ఐ డిజర్వ్ దట్. దానికి నేను అర్హుడినని మాత్రమే చెప్తాను. బట్ మిమ్మల్ని ఎంతమందికి మీ పాస్టర్ గారిని బట్టి దేవునికి వందనాలు చెప్పాలని? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనకున్న వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. కంపేరింగ్ చేస్తావా? చేసాడు దేవా, వాళ్ళకి చేతులు లేవు, నాకు చేతులు ఇచ్చే వందనాలు. వారికి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇచ్చే వందనాలు. వారికి రక్షణ లేదు, నాకు రక్షణ ఇచ్చే వందనాలు. వారికి సంస్కారాధన లేదు, నాకు సంస్కారాధన ఇచ్చే వందనాలు. వారికి అభిషేకం లేదు, నాకు అభిషేకం ఇచ్చే వందనాలు. వారికి మీరు ఎవరో వారికి తెలియదు, కానీ నేను తెలుసుకునే కృపను నాకు ఇచ్చే వందనాలు ప్రభు. అలాంటి కంపారిజన్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచు తప్ప వారికి అది ఉంది నాకు లేదని చెప్పొద్దు. నీకున్న దాంట్లోనే సంతృప్తి పడు, నీకున్న దాంట్లోనే సంతృప్తి పడు, నీకున్న దాంట్లోనే సంతృప్తి పడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్స్ గివింగ్ చెప్పి చూడు, కృతజ్ఞత తెలియచేసి చూడు. అవి
ఎవరికీ సరిపోని, ఒక్కరి కడుపు కూడా నింపలేని 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఒక్కరి కడుపు కూడా నింపలేని 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. కానీ ఆయన వాటిని పైకెత్తి కృతజ్ఞత తెలియజేశాడని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి సరిపోయినటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలను బట్టే దేవునికి వందనాలు చెప్పి కృతజ్ఞత చెప్పగా 5,000 మంది సమృద్ధిగా తినగా ఇక 12 గంపలు మిగిలిపోయినట్లుగా దేవుడు దీవించాడు. మీ పాస్టర్ గారు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటాడే, కానీ కృతజ్ఞత తెలియచేసి చూడు, కృతజ్ఞత చెప్పి చూడు, 1000 మందికి దీవెనకరంగా మార్చి తీర్చిదిద్దాడు. నీ స్థితి 5 రొట్టెలు 2 చేపలే. నీ స్థితి 5 రొట్టెలు 2 చేపలే. హల్లెలూయా. కృతజ్ఞత తెలియచేసి చూడు, ఒకరి కడుపు కూడా నింపలేని నీ సామర్థ్యాన్ని 1000 మంది కడుపుని నింపి ఇంకా మిగిలే విధముగా దేవుడు చేయగలడు. దేవుని దగ్గరికి క్వశ్చన్ మార్క్తో వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి ఆ ఫిర్యాదుతో వెళ్ళొద్దు. కమాన్, ఎంటర్ హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములో ప్రవేశిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును, దేవుని నామానికి మహిమ కలుగును కాదు. కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆయన గుమ్మములోనికి ప్రవేశిద్దాము. కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆయన సన్నిధిలోనికి ప్రవేశిద్దాము. కృతజ్ఞతాస్తుతులతో ప్రతిరోజు ప్రార్థనలో ఆయన సింహాసనాన్ని సమీపిద్దాం. జస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. కొంతమందికి వాక్యం నచ్చకపోవడానికి కారణం నా మాటలు బాగోకపోయినా, నా అవభావాలు బాగోకపోయినా, నేను ఉపయోగించిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధ పెట్టినా, ఎక్కువ టైం మాట్లాడుతున్నారని అనిపించిన, దయతో ప్రభు సేవకుని కానీ పుల్పిటి దగ్గర నిలబడి ఆయన సముఖంలో ఉన్నానన్న భయంతో అడుగుతున్నాను, నన్ను క్షమించండి. బట్ దేవుని వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. కొన్నిసార్లు బాధపడితేనే బోధపడుతుందన్న సంగతి మర్చిపోకండి. హల్లెలూయా. దేని విషయంలో కూడా కంపారిజన్ వద్దు. వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది ప్రభువా, నాకు లేదు. వాళ్ళు పెద్ద చర్చి ప్రభువా, కంపారిజన్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, ఈ ఊరిలో ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్య ఉండడమే ఒక అద్భుతం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఊరిలో హల్లెలూయా ఇన్ని సంవత్సరాలు ఈ చిన్న పరిచర్య ఉండడం ఒక అద్భుతం. మీకు తెలియదు ఆ విషయం. ఎంఏ పాలంకతో సవాల్ చేశాడు సాతాను, ఆ ఊరిలో నేను పరిచర్య ఉండనివ్వను అని. దానికి తగ్గట్టుగా అనేకమైన పరిస్థితులు క్రియేట్ చేశాడు. కానీ దేవుని మహోన్నతమైన కృప, దేవుని మహోన్నతమైన కృప ఈ చిన్న పరిచర్య, హల్లెలూయా, అనేక మంది బయలు ప్రవక్తలుగా మారిపోయారు. కానీ యెహోవా కొరకు కొంతమంది శేషాన్ని దేవుడు ఉంచుకున్నాడు. ఆ శేషము ద్వారా అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇశ్రాయేల్ అన్ని గోత్రాలు నాశనం అయిపోతే ఒక్క యోధా గోత్రం మిగిలింది. ఆ శేషములోంచి నజరేడైన యేసుక్రీస్తుని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ శేషములోంచి అద్భుతాలు చేయగలడు, ఈ శేషంలోంచి ఆశ్చర్యకార్యాలు చేయగలడు, ఈ శేషం నుంచి మహిమ కలిగిన పరిచర్య చేయగలడు. జస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. అల్ల చర్చ్ అయితే బాగుంటుంది, అక్కడ పరిచర్య బాగుంటుంది, అక్కడ టైమింగ్స్ బాగుంటాయి. వెళ్ళిపోరాదు. ఎందుకు అంత బాధపడతావు తల్లి? అరే ఎందుకు అంత బాధ? నిన్నెవరు అడ్డగించారు? అంత మనసు చంపుకొని నువ్వు ఎందుకు రావాలి? అక్కడ పరిచర్య బాగుంటుంది, సేవ బాగుంటుంది, టైమింగ్స్ బాగుంటాయి, సండే స్కూల్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఎస్, అన్నీ బాగుంటాయి. ఎస్, ఇక్కడ ఏమీ బాగోలేవు. కానీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యము నన్ను దేవుని దగ్గరికి చూసి నడిపిస్తుంది. ఒకరోజు ఆయన అద్భుతం చేయగలను, ఒక రాత్రి పరిస్థితి అంతటినీ మార్చగలను. ఒక మాట అడగనా? పోయిన వారం చర్చికి ఎంతమంది వచ్చారు? అమ్మ స్పందించావా? పోయిన వారం చర్చికి ఎంతమంది వచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. చాలా జోక్ అనిపించారు, సీరియస్గా అడుగుతాను, ఎంతమంది చర్చికి వచ్చారు? పోయిన వారానికి ఈ వారానికి చర్చి మారిందా లేదా? చర్చి మారిందా లేదా? చర్చి అని కొత్తగా అనిపిస్తుందా లేదా మీకు? స్విచ్ బోర్డులు, లైటింగ్, లేకపోతే ఆ పెయింటింగ్, వెనకాల స్క్రీన్ అంతా కొత్తగా అనిపిస్తుందా లేదా? అరే పోయిన వారం వచ్చినప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఎలాగ ఉంది? ఒక వారంలో పాస్టర్ గారు ఇలా మార్చగలిగితే ఒక్క క్షణంలో
ఒక రాత్రిలో, ఒక రోజులో ఈ పరిచర్యను అద్భుత రీతిగా తీర్చగలిగిన దేవుడు. నమ్మకపోతే మానే, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మకంతో ధైర్యంతో మాట చెప్తున్నాను. కంపేర్ చేయొద్దు. అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, అక్కడ అలా ఉంటుంది. నచ్చితే వెళ్ళిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాడైపోయిన ప్రాకారంలో వదిలేసి చాలామంది పారిపోయారు, కానీ నెహెమ్యా లాంటి వాళ్ళు కావాలండి. నెహెమ్యాలు కావాలండి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వారంటే పాడైపోయిన ప్రాకారాలని మరలా కట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా దేవుడు మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి వదిలేయండి అని చెప్పే దేవుడు కాదు, ఆ మారా నీళ్ళని మధురముగా మార్చగలిగిన దేవుడు. పాడైన స్థలాన్ని బాగు చేసే దేవుడు. ఇది మారా నీరే, కానీ ఒకరోజు దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. ఇది పాడైన స్థలమే, ఒకరోజు సమృద్ధిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. కంపారిజన్ వద్దు, కంపారిజన్ వద్దు. అది ఆరోగ్యకరమైన ఫీలింగ్ కాదు. అలా బాధపడుతూ రావడం కంటే, ఆమేన్, నచ్చిన చోటికి వెళ్ళడం క్షేమం అంటాను. అఫ్కోర్స్ ఒక మాట చెప్తాను, అది ఎవడైనా చేసే పనే. కానీ బద్దలైన సందుల్లో నిలబడు, పాడైపోయిన ప్రాకారాల దగ్గర నిలబడు, ఎండిపోయిన నేల మీద మోకాలేసి ఆకాశ వర్షాన్ని కురిపించు ప్రభు అని దేవుణ్ణి అడుగు. అది ఒక క్రైస్తవుడు దమ్ము. మగండ్రా చూపించి అక్కడ నీ మగతనం ఏంటో. అదిరా దమ్ము అంటే, అది క్రైస్తవ్యం అంటే. ఇక్కడ బాగాలేదు అక్కడ పోతాను కాదు, బాగోలేని దగ్గర నిలబడు, మోకాళ్ళే. పాడైన స్థలాల్ని బాగు చేసే దేవుడని, మూడు బారిన జీవితాలు చిగురింపజేసే దేవుడని, హల్లెలూయా, మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన వాడిని, మిడతలు, గొంగులు పురుగులు, పసపురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మరలా ఇవ్వగలిగిన దేవుడని, హల్లెలూయా, ఐశ్వర్యమును ఘనతనిచ్చి మంచి పేరును ప్రఖ్యాతులు దయచేయగలిగిన వాడని నమ్మితే ఏదైనా చేయగలడని నమ్మితే, కథ మొత్తం మార్చగలడని నమ్మితే, కోల్పోయిన చోటే తిరిగి ఇవ్వగలడని నమ్మితే, పడిపోయిన చోటే నిలబెట్టగలడని నువ్వు నమ్మితే, నువ్వు పాడిన పాట నిజమే అయితే, బద్దలైన బండ సందుల్లో, పడిపోయిన ప్రాకారాల మధ్యలో మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేయి. ఏ విషయంలో కూడా కంపారిజన్ వద్దు. ఆమేన్. నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మంచిగా ఉండరని చెప్పు. నాన్న మీకు బోర్ కొడుతున్నాయి నా మాటలు, ప్రార్థనా పరంగా ఉండమని చెప్పు. అల్లాడు చూడు ఎంత పరిశుద్ధంగా ఉంటాడో, అల్లాడు చూడు ఎంత బాగుంటాడో. ఆ కంపారిజన్ ఎప్పుడు చేయొద్దు. హల్లెలూయా. నీకున్న ఐబాల్ ఇంకెవరికి ఉండదు. ఈ మధ్య దైవజన్ చెప్పారు, జఫన శాస్త్రి అన్నో లేకపోతే మరి ఎవరో చెప్పారు నాకు. హల్లెలూయా. నేను టైం చూసుకోలేదు, క్షమించాలి. హల్లెలూయా. ఎవరో చెప్పారు, ఆయన ఒక దేశానికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళారట అక్కడికి. హల్లెలూయా. ఆయన ఒక చోటు తీసుకెళ్ళారట. వెళ్ళి చూసేసరికి దాదాపు 10,000 జీబ్రాలు వెళ్తున్నాయట. జీబ్రా ఏమంటారా తెలుగులో దాన్ని? జీబ్రా తెలుసు కదా, తెల్లగుండి గుర్రంలాగుండి నల్లటి సార్లు ఉంటాయి, అదెర్రా, అది జీబ్రా. హల్లెలూయా. ఆ జీబ్రాల్లో తీసుకెళ్తే దాదాపు 10,000 పరిగెడుతున్నాయి అంటే. ఒకటో రెండు చూడటం మహా విచిత్రం అనుకుంటూ ఒకేసారి 10,000 చూస్తే కన్నులు అంతా ఆశ్చర్యపోయి, దేవా నీ సృష్టి ఎంత గొప్పదని ఆనందపడుతున్నాయి. నేను అనుకుంటా ఆనందపడుతున్న సమయంలో పక్కన ఒక బ్రదర్ చెప్పారంట, అయ్యా దేవుని అద్భుతం ఒకటి చెప్పనా? ఆమేన్. ఒక జీబ్రాకి ఉన్నటువంటి గీతలు ఇంకో జీబ్రాకి ఉండవని చెప్పాడట. దీనికి ఎలా గీతలు ఉంటే దాని గీతలు ఇంకోలాగా ఉంటాయి, దాని లెక్క వేరేగా ఉంటాయి. ఏ జీబ్రా గీతలు ఒకేలాగా ఉండవు. ఇదే కాదు, ప్రపంచంలో ఉన్న జీబ్రాలన్నీ ఒక దగ్గర పెట్టిన ఏ జీబ్రా గీతలు ఇంకో జీబ్రాకు ఉన్నట్టు ఉండవు. ప్రతి దానికి దాని ప్రత్యేకత ఉంటుంది. జీబ్రాకే ప్రత్యేకత ఇవ్వగలిగిన వాడు నీ కళ్ళకు ప్రత్యేకత ఇవ్వలేదా? నీ వేలు ముద్రకు ప్రత్యేకత ఇవ్వలేదా? నిన్ను ప్రత్యేకపరచుకోలేదా? దేవుని దగ్గర ఉన్నది జెరాక్స్ మిషన్ కాదు, ప్రింటింగ్ మిషన్ చేసి రక్తం చేయిందైనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కంపారిజన్ వద్దు. చదువు లేకపోయినా, సరైన ఇల్లు లేకపోయినా లోబడి చూడు, ఆయనకు అందుబాటులోకి వెళ్ళి చూడు, ఆయన మాట విని చూడు. ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి ఆశీర్వాదకరముగా ఆయన మార్పు చెంది దీవించగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ప్రత్యేకమైన దానివి, నువ్వు ప్రత్యేకమైన దానివి, నువ్వు ప్రత్యేకమైన వాడివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్.
పరిమళ వాసనగా నేనుండుటకు పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును దయచేయువాడవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును దయచేయువాడవు. హల్లెలూయా, ఆమేన్. ప్రతి వారం నా మీద ఏమైనా కోపం వస్తుందా? ఏ వారమైనా ముచ్చట కోసం ఒక్క వారమైనా నువ్వు టయాన్ని ముగించావు మహాప్రభు. ఆలస్యంగా ముగించడం, సారీ చెప్పి పంపించేయడం, నీకు అది అలవాటు అయిపోయింది, మాకు ఇది అలవాటు అయిపోయింది అంటారా? హల్లెలూయా. నన్ను చాలామంది అడిగిన మాట ఏంటి తెలుసా? మీ సంగతులు ఓపిక ఒకది అన్నామండి, గంటన్నర 2 గంటలు. మా మమ్మీ అడిగారు చాలాసార్లు నన్ను, రే మీ వాళ్ళు ఓపిక వద్దు అన్నవరా. మా డాడీ అంటారు ఎప్పుడైనా వాక్యాన్ని పిలిస్తే, మీ వాళ్ళకి ఉన్నంత ఓపిక మా వాళ్ళకి ఉండదు, నువ్వు గంటన్నరలొద్దు, ఒక గంట లేదా ఒక అరగంట లేదా మా అయితే 45 నిమిషాల్లో ముగించే. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకని వాళ్ళని సంతోషపెట్టడం కొరకు టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, ముగిస్తాను అంటానే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దీవించబడుతున్నారు? ఆమేన్. నో కంపారిజన్స్ ఫీలింగ్స్. కంపారిజన్ ఫీలింగ్స్ వద్దు. ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ యూ వద్దు. రెండో ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ గాడ్ వద్దు. దేవుని కొరకు తప్పుగా అనుకోవడం వద్దు. మూడవది ఏంటి? చర్చ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ, హల్లెలూయా, నువ్వు కానీ, నీ ఫ్యామిలీ కానీ, చర్చిని కానీ ఇతరులతో దేనితో కంపారిజన్ చేయొద్దు. నిన్ను కూడా ప్రభు, వారి జీవితం బాగుంది, నా జీవితం బాగలేదు, వారికి మంచి ఇల్లు ఉంది, నాకు లేదు, వద్దు. నీకున్న దాంతో దేవుని తృప్తిపడు. హల్లెలూయా. ఆకలి కొండు నాకు తెలుసు, కడుపు నిండు నాకు తెలుసు, ఆమేన్, హల్లెలూయా. నేను కలిగి ఉన్న వాటితో నేను తృప్తి పడ్డం నేర్చుకున్నాను. చెప్పండి, ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? హల్లెలూయా, నేర్చుకున్నాను అన్నాడు. దేవుని మహిమ కలుగున తను నేర్చుకుంటే వచ్చిందట. హల్లెలూయా, రైట్, హల్లెలూయా, రైట్, పర్లేదు, టైం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దీన స్థితి అందున, సంపన్న స్థితి అందున, హల్లెలూయా. ఏ స్థితిలో కడుపున్నాడో నాకు తెలుసు, ఆకలి కొండో నాకు తెలుసు. దీన స్థితిలో ఉండను నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అంటే సంతృప్తి కలిగే ఫీలింగ్ని నేను సంపాదించుకున్నాను. నేను మహిమ కలుగును గాక. కంపారిజన్ వద్దు, ఆమేన్, హల్లెలూయా. గట్టి చేతని కంపారిజన్ వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు 12 మంది శిష్యులు అండి. ఒక్క ముచ్చట చెప్పి ముగిస్తాను. యేసుప్రభు 12 మంది శిష్యులు, పేతురు, యోహాను, యాకోబులు ఇప్పుడు ఎన్నుండే? కొండెక్కిన వాళ్ళే, గెత్సేమని తోటలోకి వెళ్ళినా వాళ్ళే, ఏదైనా తొందరగా పని చేయాలన్నా వాళ్ళే. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? అసూయపడి, కుళ్ళిపడి, ఏమనంటే పేతురు, ఏమనంటే యోహాను, ఏమనంటే యాకోబు, వీళ్ళేరా మరి పిలవరు, మళ్ళీ రమ్మనరు. మంచి ఇంక మనం ఎందుకు చిచ్చులుగా ఉండడం? మనం ఎందుకు ఇక చిచ్చులుగా ఉండడం? మన దాన్ని మనం చూసుకుందామని ఫీల్ అయిపోయిన బ్యాచ్ కాదు అది. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతుంటే పేతురు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి పేతురు 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 అన్నావు కదా ప్రభు. పేతురు, భరయోనా నీవు ధన్యుడు అని కితాబిచ్చి బతి సన్మానం చేస్తే ఆ భక్తుడే మొమ్మారు నిన్ను ఎరిగినని అబద్ధం చెప్పి చేపలు పట్టుకుంటున్నాడు, ఒంటి మీద గుట్ట లేకుండా చూసావా అని ఆయనని వెక్కిరించిన వారు లేరు. అదే పేతురుని యేసు ప్రభు నిలబడి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే, నిన్ను అమ్మేసినాడు ఆయన అడుగుతావు ఎందుకు ప్రభా, ప్రేమిస్తున్నావని నీ బుర్రలేపై సరిగానని ఆయన ఎవరు అనలేదు. ఇంకా సరిగా చెప్పనా? ఒక్కటి చెప్తాను సార్, ఇన్ని చెప్పే టైం లేదు. కానీ పెంతెకొస్తు పండుగ దినాన 120 మంది మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ముమ్మారు ఎరుగునని బొంకిన ఆ పేతురే త్వరగా లేచి నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తుంటే యేసుప్రభుని ఎరుగునని బొంకినోడా, నువ్వేంటారు పెద్ద పోటుగాళ్ళ మనగాళ్ళ నిలబడ్డ కూసా అని అనలేదు. పేతురు నిలబడి మాట్లాడుతుంటే ఒకే ఆత్మలో చెయ్యి పట్టుకొని ఆత్మలో ఏకీభవించారు. ఆ ఏకీభవించడం వల్ల 3000 మంది అన్ని జనులు బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఎందుకో తెలుసా? వారి మధ్యలో పరిశుద్ధాత్ముడు తప్ప కంపారిజన్ లేదు. వారి మధ్యలో పరిశుద్ధాత్ముడు తప్ప
పెద్ద చిన్న పడిపోయి లేచి నిలబడి తారతమ్యాలు ఏవి కొడలేవు. ఎవరికి ఉండాల్సిన బలహీనత అడుగుంది. ఈ మాట విన్నారా? ఎవరికి ఉండాల్సిన బలహీనత వాళ్ళకు ఉంది. నీకు ధనాపేక్ష లేదు, ఇంకోటి ధనాపేక్ష ఉంది. ఆయనకి ధనాపేక్ష ఉంది, నీకు ఇంకో పేక్ష ఉంది. నీకున్న పేక్ష ఆ పేక్షకి లేదు. ఎవరికున్న బలహీనత వరకు ఉంది. యేసుప్రభు ఒకడే సంపూర్ణుడు, యేసు రక్తం చేయం. హల్లెలూయా. నువ్వు అందులో టాప్ అని దాని గురించి మాట్లాడితే ఇంకో దాంట్లో హాట్ టాప్. మరి దాని సంగతి ఏమంటావు? ఎవరికి ఉండాల్సిన దానికి ఉంది. నేను మహిమ కలుగును గాక. ప్రతి వారిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఇంకా పాజిటివ్గా మార్చుకోవడం, నెగిటివ్స్ని చంపేసి క్రీస్తులో కొనసాగడమే మన యొక్క ధర్మం, దర్శనం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకటే సూత్రం, దేనిని గురించి చింతపడొద్దు కానీ అలా కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన విజ్ఞాపన యందు మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకును మీ ఫీలింగ్స్కి కావలి ఉంటుంది. ఆమేన్. ఈ మాట బాగుంది కదా. మీ ఫీలింగ్స్కి దేవుని సమాధానం కావలి ఉంటుంది. ఎంతమంది కావాలి కృప? ఎంతమంది కావాలి కృప? నాకు భలే నచ్చింది ఈ మాట చివరిలో. హల్లెలూయా. నీ ఫీలింగ్స్కి దేవుని సమాధానం కాపుదలగా ఉండును గాక. ఆమేన్. ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టబడును గాక. ప్రతి ఆలోచన వాక్య సహితమైనదై ఉండును గాక. ప్రతి ఆలోచన పరలోక సంబంధమై ఉండును గాక. ప్రతి ఆలోచన ఆయన ప్రేమకు చెరపట్టబడును గాక. ఆయన ప్రేమకి ఆలోచన చెరపడితే ఎవరి మీద నీకు ద్వేషం రాదు, ఎవరి మీద నీకు కోపం. ఎందుకంటే నీ ఫీలింగ్స్ ఆయన ప్రేమకి అడాప్ట్ అయిపోయాయి కాబట్టి, ఆయన ప్రేమకి కనెక్ట్ అయిపోయాయి కాబట్టి, ఆయన ప్రేమకి బందీ అయిపోయినాయి కాబట్టి నీ సహోదరి మీద నీకు బ్యాడ్ ఫీలింగ్ రాదు. ఆమేన్. ప్రార్థన చేసి వెళ్ళిపోయే ముందు హల్లెలూయా, ఎంతమంది దేవా నా మీద నాకు కలిగిన బ్యాడ్ ఫీలింగ్స్ని క్షమించండి, వాటిని ఈరోజు నేను సమాధి చేస్తున్నాను. రెండోది ప్రాముఖ్యమైనది, కొన్ని పరిస్థితులు తట్టుకోలేక మీ మీద నేను ఆయాసపడ్డాను, తొందరపడ్డాను, క్షమించమని అడుగుతున్నాను. ఇది రెండవది. చాలాసార్లు నా మనసులో ఈ కంపారిజన్ ఫీలింగ్స్ వచ్చినాయి, నన్ను క్షమించండి. హల్లెలూయా. 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 ఇది మూడవది. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టబడలాగిన వీటి విషయంలో దేవునిని క్షమాపణ అడగడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వారు వీలైతే మోకరించండి, లేకపోతే కళ్ళు మూయండి. ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని బట్టి స్పందించడం కంటే కూడా వేరైనా ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అనుకుంటే, నేనే ఆలస్యానికి కారణం కాబట్టి నేనే మీకు అనుమతిస్తున్నాను, కావాలంటే వెళ్ళవచ్చును. లేదు ప్రభు నీతో మాట్లాడనిపిస్తే మోకాళ్ళేసి దైవంతో ఒక మాట చెప్పగలవా? తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకుందునయా. ఎంతమంది చెయ్యెత్తి అడగలరు? శుద్ధ హృదయం కలుగా. శుద్ధ హృదయం అంటే శుద్ధమైన ఆలోచనలే కదా. శుద్ధ హృదయం కలుగా చేయుము నాలో నాలో నాలో
సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధ నన్ను నింపుమయా. ఒక్కసారి మనసారా శుద్ధ హృదయం కలుగా. చిన్నపిల్లలు అడగండి అన్న. శుద్ధ బ్లెస్సీ చాలా చక్కగా దేవుణ్ణి అడుగుతుంది. జెన్నీ అడుగుతుంది, తవిత అడుగుతుంది, పిల్లలు అడుగుతారా? శుద్ధ హృదయం యేసయ్యా, శుద్ధ హృదయం. మంచి ఆలోచనలు కావాలి, మంచి తలంపులు కావాలి, మంచి భావోద్రేకాలు కావాలి, మంచి ఫీలింగ్స్ కావాలి. ప్రార్థన చేసుకుందాం.